దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము, పునరుద్ధాన దినము. ఈ సమయంలో మాట్లాడుతున్న అంశం బైబిల్పై అవగాహన లేని ఓ తెంగరోడికి సమాధానంగా ఈ ప్రసంగాన్ని మాట్లాడుతున్న అంశం ఆదాము రక్తమే యేసులో ఉందట. ఆదాము రక్తమే యేసులో ఉందట. ప్రియమైన దేవుని పిల్లరా, కాస్తో కూస్తో పరిజ్ఞానం ఉన్నోడు ఎవడైనా ఇలాంటి చెత్త చెత్త స్టేట్మెంట్లు ఇవ్వడం. పైగా ఆడో యూనివర్సిటీ చదివాడంట. నోటితోలు ఎక్కువ, వాక్యం మీద అవగాహన తక్కువ. వీపీ వెర్రి పుష్పం. అంటే బైబిల్ చదవడం ఒక్కడే కొడుకండి, స్థిరాస్తి ఉంది గట్టిగానే. ఇక అంతే. రాజు గుడ్డోడైతే ఏంటి, చెవిటోడైతే ఏంటి, రాజు రాజే కదా. ఆ టైప్లో సాగుతుంది ఆట. అసలు ఆదాము రక్తమే యేసులో ఉండటం ఏంటి అసలుకి? మరి టూ మచ్ కాకపోతే దానికి మళ్ళా రెఫరెన్స్లు ఇస్తున్నాడు సార్. వాడిది ఒక 3 నిమిషాల క్లిప్పింగ్ ఉంది. అది చూసే ముందు ఒక చిన్న ముక్క చెప్తా. ఆ పాయింట్లోని ప్రసంగం అంతా ఉంటుంది. ఆదాము రక్తము యేసులో లేదు. ఎందుకంటే ఆదాము దగ్గర నుండి యేసుక్రీస్తు వారి వరకు వంశావళులు వచ్చాయి. ఎలా వచ్చాయి తెలుసా? తండ్రిలో నుండి ఆత్మ తల్లి గర్భంలోకి ప్రవేశం. బాగా వినరా వెర్రి పుష్పం. అది ఇంకొక సెకండరీ పుష్పం ఉండవు, వాడు కూడా వినాలి. అది వాడికి అదే పని. ఇంకా ఆదాము దగ్గర నుండి యేసోబు వరకు, యేసుక్రీస్తు వారి తండ్రిగా లోకానికి కనబడుతున్నాడు కదా మరియ భర్త, వారి వరకు తండ్రిలో ఉన్న ఆత్మ తల్లి గర్భంలోకి వెళ్ళి వంశాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. అంటే తండ్రిలో నుండి ఆత్మ తల్లిలోకి వెళ్ళాలి, భార్యాభర్తల కలయికలో. అప్పుడు నా బ్లడ్ అంటే అంటాం. నీకు ఏం తెలీదు, నీతో సభలు పెట్టేస్తున్నాడే వాడికి అసలుకే తెలియదు. అది మీరంతా జాతి, లంగా జాతి. పర్ఫెక్ట్ వర్డ్ అది. చచ్చిపోతుంది ప్రసంగం విని. హార్ట్ అటాక్ వచ్చింది. తండ్రిలో నుంచి ఆత్మ తల్లిలో ప్రవేశం. అది వంశావళిలో అభివృద్ధి లెక్క. ఎక్కడి వరకు వచ్చింది అది? ఎక్కడి వరకు వచ్చింది? యేసుక్రీస్తు వారి పుట్టుకకు ముందు వరకు వచ్చింది. ఇప్పుడు ఆదాము రక్తమే అదంతా, మొదటి మానవుడి రక్తమే అదంతా, ఆ వంశమే. మరియ గారికి యేసోబు వారికి వివాహమైంది. కానీ భార్యాభర్తల కలయిక లేదు. యేసోబులో నుండి యేసోబు రక్తాన్ని పంచుకొని యేసుక్రీస్తు వారు మరియ గర్భంలో పెరగల. ఈ వెర్రి పుష్పం గడికి ఇది కూడా తెలియదు. తెంగరనా క్రైస్తవ్యంలో చీడపురుగండి వాడు.
అది యేసోబు రక్తాన్ని పంచుకొని పుడితే ఆదాము రక్తం ఉన్నట్టు, సింపుల్, అయిపోయింది. మరి ఇప్పుడు నువ్వు చెప్పు, యేసోబు రక్తం పంచుకొని పుట్టిండని. ఇదండి, అయిపోయింది. దీనికి బైబిల్లో నేను రిఫరెన్స్ చెప్తా. పాపం అవసరం వాళ్ళు కూడా అంత అవగాహన లేదేమో, ఏయో అడుగుతారు, ఏబిఎల్ నీతిమంతుడు కదా అని. ఊరే అక్కడ దాగెందుకురా? యేసోబు రక్తం పంచుకొని పుడితే ఆదాము రక్తం ఉన్నట్టు, యేసోబు రక్తం పంచుకొని పుట్టిండా అని ఒక మొక్క అడుగుంటే అయిపోను. ఆహా, మళ్ళా వాడికి సాపలు, సాతాను అనుచరులు వీళ్ళంతా చెప్పా కదా, పోస్టర్లో పేరు కోసం. మా ఆయన కూడా లోకానికి కనబడాలని ఆడవాళ్ళ కుతూహలం ఎక్కువ ఉంటుంది. అది కోటలో ఉంటే ఏంటి, పేటలో ఉంటే ఏంటి? ప్రియమైన దేవుని పిల్లారా, ఈ చిన్నది కూడా తెలియకుండా ఏ ప్రసంగం చేస్తామండి? దీనికి ఏం మాట్లాడుతుండో వచ్చే ఆదివారం ఏంటి తెలుసా? క్రైస్తవ సమాజంలో చీడ పురుగు ఈ ఎర్రి పుష్పంగాడే. నిజమండి, కొన్ని ప్రసంగాలు చూస్తుంటే ఎంత బాధేసిందో నాకైతే. అది కోపం వచ్చినప్పుడు ఒక 150 తిట్లు తిట్టమని దేవుడు చెప్పుంటే బైబిల్లో చచ్చిపోతుంది ఇప్పటికిడు. ఏం మాట్లాడు చూడు. నేను ఎత్తా నీకు బయలుది, నీకు యేసులో ఉందనడానికి నేను రిఫరెన్స్ రాసుకో, లేదు అనడానికి నాకు రిఫరెన్స్ రైట్. ఇప్పుడు రోమపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, రోమపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, శరీరమును బట్టి దావీదు కుమారుడై ప్రభావముతో నిరూపింపబడెను. నిరూపించబడటం అంటే అర్థం ఏంటంటే ఒక విషయాన్ని నిరూపించడం అంటే దానికి చాలా కొలతలు కావాలి, ప్రమాణాలు కావాలి, వాస్తవాలు కావాలి. ఇప్పుడు నేను చెప్తా నిరూపించడం ఏందో. ఇలా చెప్పుకుంటూ వచ్చాడులే దరిద్రం. సరే విన్నా, ఆధారాలు కావాలి. ఇవేవీ లేనప్పుడు ఇది నిరూపితం కాదు. ఇప్పుడు రోమపత్రిక 1:7 ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను శరీరమును బట్టి దావీదు కుమారుడిని ప్రభావంతో నిరూపింపబడిను. నెంబర్ 1 అండ్ నెంబర్ 2 రోమపత్రిక 9వ అధ్యాయం ఇంగ్లీష్ కూడా బాగా వచ్చు అనుకుంటా. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. శరీరమును బట్టి ఇది ఏదో ప్రత్యేకంగా పరలోకం నుంచి వచ్చిందని ఏమీ లేదు అక్కడ. రైట్. తర్వాత లోకాసువార్త 2:21, లోకాసువార్త 2:21 ఏమనుందంటే పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు మరియ గర్భమందు ప్రవేశపెట్టబడిను. లోకాసువార్త 2వ అధ్యాయము 21వ వచనం, లోకాసువార్త 2వ అధ్యాయం 21వ వచనం ఏమనుందంటే ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడకమునుపు అన్నాడు. గర్భమందు పడినవాడు ఎవరు? యేసుక్రీస్తు. ఆత్మక శరీరం ఎవరిచ్చారంటే మరియ ఇచ్చింది. గర్భమందు పడ్డాడు, 9 నెలలు మరియ గర్భంలో ఉన్నాడు. శరీరం ఎవరిచ్చారంట? మరి ఇచ్చిందంట. తర్వాత ఆ 9 నెలలు ఉన్నట్టుగా లోక 2:6 ఏమన్నాడు? వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక, ప్రసవ దినములు నిండాలి, నిండేంత వరకు బిడ్డ బయటికి రాడు, చెప్పాలి. సో ఇంకా నేను చెప్తాను. ఇప్పుడు యేసు శరీరం ప్రత్యేకంగా డిజైన్ చేయబడితే గనక మరి ఆయన ఏమంటున్నాడు? ఇక చాలు నువ్వు చెప్పింది చాలు అంటే ఆహా ఆగడు. అస్సలకి వీడు ఎంత వదలబోతంటే నిజంగా దేవుని ఎన్నోసార్లు అడుగుతున్నా, వీడి ఊర్లో సభ పడితే బాగుండు. వీడి ఊర్లో పట్ల, వీడి ఊరు పక్కన పడింది వద్దన్నాడు. వీడి ఊరు పక్కన పడితే వద్దొద్దు అని అన్నాడు. అది వీడి ఊర్లో ఎప్పుడు పడిద్దా అని చూస్తున్నా. బలభద్రాపురంలో పడితే వీడికి బద్దలైపోద్దండి. ఇంక చెప్పు ఇంకొక మొక్క. 9 నెలలు ఉండాల్సిన అవసరం లేదు. రాళ్ల వలన మట్టి నుండి కూడా నరులను చేయగలిగిన సమర్థుడైన దేవుడు యేసుక్రీస్తును కూడా మట్టి నుండి పుట్టించేయగలడు, నేరుగా పంపించేయగలడు. కానీ మరియ గర్భంలో ఎందుకు పుట్టాడంటే కన్య గర్భవతి అయి
కుమారుని కరుణని ప్రవచనం నెరవేర్పుగా ఆమె గర్భంలో ఆయన ప్రవేశపెట్టాడు. 9 నెలలు ఉంచాడు. ఆమె యొక్క శరీరాన్ని యేసుకు ఇచ్చాడు. లోక 1:42 ఏమనుందంటే అక్కడ, ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము అన్నాడు. నీ గర్భఫలము, నీ పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇది నీ గర్భఫలమే తల్లి, నేనేం పైనుంచి తెచ్చి పెట్టలేదు తల్లి, పరిశుద్ధాత్మ సాక్ష్యం. నీ గర్భఫలం ఎలా అయింది? పరిశుద్ధాత్మకు సంబంధం లేదంట. నీ గర్భఫలం అంటే నీదేనమ్మా, నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. ఇక చాలండి, ఏమంట వీడి భాగవతం. కానీ పరిశుద్ధాత్మకు సంబంధం లేదంట, నీ గర్భఫలం. ప్రియమైన దేవుని పిల్లారా, నిజంగా వీడంత వరస్ట్ పిలవలేడు. అసలు ఇంకో మాట చెప్పిన, BOY లంగా బోధండి. BOY బోధ లంగా బోధ పక్క. BOY క్యాండిడేట్లంతా లంగాలేనండి. వాళ్ళకి వాక్యం రాదు. వాడు దుమ్ముతాడు ముసలోడు, వీడు దుమ్ముతాడు. అస్సలు రాదండి వీళ్ళకి. వాడు అక్షరానికి మాత్రం వాక్యం బోధించే వాళ్ళు కనబడతారు. వీళ్ళంతా ఎచ్చులోళ్ళు అబ్బబ్బబ్బబ్బ ప్రపంచంలో ఉండరండి అసలుకి. నిజం, అంత వక్రీకరణ. వాడి ఇష్టం, ఇంకా ఎట్టబడ్డట్టు మాట్లాడతాడు. వీడు ఆడ నుంచే వచ్చాడు, 15-18 ఏళ్ళు ఆడే ఉన్నాడు. ఆడి సంఖ నాకే వచ్చాడు ఈ డేడికి. మరి వాడేం నేర్పిండో ఈడేం నేర్చుకుండో ఏం తెలియదు. మరి ఎదురు గుర్తులో ఎర్రి పుష్పాలు, సంఘ బిడ్డలంతా వెర్రి పుష్పాలు ఉన్నారే. మరి వీడి సంఘం అంతా ఎర్రి పుష్పమే. అయితే బైబిల్ చదవరండి. వాడెవడో నేను 25 ఏళ్ళు చదివా అంటాడు. వీడు 25 ఏళ్ళు. ఒరే, బైబిల్ 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 25 ఏళ్ళు చదివితే వచ్చేది కాదు. నిత్య విద్యార్థి అనుకుంటే దేవుడిస్తాడు జ్ఞానం, అంతే. కనుక ఈ పెట్ట ఆ పెట్టే. అందుకే చెబుతుంటా, వీళ్ళంత వరస్ట్ బోధకులు ఎవరు లేరు. ఒకసారి ఒక వీడియోకి వెళ్ళాం, ఒక ఫంక్షన్కి వెళ్ళామండి. వాడు తెంగడు ఒక పాట రాసిండు, ఆడింగి పాట. లాంచింగ్ కోసం మమ్మల్ని వెళ్తే తల్లపోతుంది. నాకు వెళ్ళా, యేసుక్రీస్తు వారు పాడబాడినంట, ఒలివ కొండకెళ్తూ పాడబాడు. ఇక బైబిల్లో ఎక్కడైతే పాటలు పాడారో ఆ రెఫరెన్స్ తీసుకుంటూ, ఎవరయ్యా అంటే జగ్గాపేట CBT ప్రిన్సిపల్ రాజారావు. లంగా బ్యాచ్ మీద అంత లంగా బ్యాచ్. క్రీస్తు పాట పాడుతూ ఒలివ కొండ, ఏ పాట చెప్పరా? ఏ పాట చెప్పు, ఏ పాట చెప్పు. క్రీస్తు పాట పాడుతూ ఒలివ కొండకి వెళ్ళాడు, ఏ పాట చెప్పు. నేను చెబుతా ఏ పాట పాడండి బైబిల్లో వాక్యం తీసి. దీని మీద డిబేట్కి వచ్చారా? మరి నేను చెప్తా ఏ పాట పాడిండు. మీ అంత లంగాల ప్రపంచం లేదురా, వ్యాపారం రా మీదంతా. అందుకే ఒక్క నా కొడుకు కడుపు ఎంత ఉంటుంది అంటే 9 నెలలు ఆడదనుకున్నట్టు ఉంటుంది. అది నిజమండి. అసలు ఈ బ్యాచ్ వాక్యం ఇప్పుడు చూడండి. ఇప్పుడు అక్కడి నుంచో వచ్చాడు వీడు ఏమంటున్నాడు? శరీరాన్ని బట్టి దావి సంతానంగా అంటే దానికి కొలతలు ఉండాలి, టైలర్ రావాలంటున్నాడు. మరి ఈ గర్భంలో నీ గర్భఫలం సంబంధం లేదంట. అమ్మా నాకు సంబంధం లేదు, నాది కాదు, నీదే అంటే ఏం చెప్పాలి? అరే కొట్టేస్తాను చెప్తున్నా ఎదురుంటే. వాక్యంలోకి వెళ్దాం. ఇలాంటి బుడబొక్కల బ్యాచ్కి ఈ గంట ప్రసంగం బాగా డ్రిల్ వేస్తాను, ఓకేనా? ఈ రిఫరెన్స్లు అండి, మనం బయటికి వెళ్ళట్లా. వాడు ఏదైతే వాగిండో వాటిలోంచి మాట్లాడదాం, బైబిల్ చూసి మాట్లాడదాం. ఆదాము రక్తము యేసులో ఉంటే, సరే ఈపి బాగా విను. ఏది నీతో సవాలు పెట్టించే లంగా ఉన్నాడే వాడు కూడా వినాలి. ఇప్పుడు ఎట్టా వింటాడులే, అది వేరే విషయం. కానీ ఎందుకంటే లంగాలు కలుతారు, మరి తప్పదు. ఆదివారం అంటే అర్థం ఏంటి? ఎంజాయ్, అంతే. కూర తెచ్చుకోవాలి, వండుకోవాలి, తినాలా, తిరగాల, అది ఒకటిది. ట్యాగ్లో పెట్టుకోవాలి, చర్చి రావాలి, వెళ్ళిపోవాలా, ఇది ఒకటిది. ఈ రెండు ఒకటే బ్యాచ్. మనం కొత్తగా ఏం చెప్పట్లా. వాడు ఏదైతే రిఫరెన్స్లు చెప్పాడో ఆ రిఫరెన్స్లు తీసుకునే మాట్లాడతాం. ఎలా వక్రీకరించాలో కూడా చెప్తాను. దానికంటే ముందు వీడి గురించి దేవుడు ఒక మంచి మాట అన్నాడు. 7:6 రోమా ఏమనుందంటే, మధ్యలో చదువుకుంటూ వస్తే, మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక, నేను చదువుతున్న వాక్యము బైబిల్లో ఉందో లేదో చూడాలి, ఎగ్జాక్ట్లీగా చూడాలి.
ఎందుకంటే మేము బైబిల్ జ్ఞానులు అని లోకంలో ఆ తోకలేసుకుని తిరుగుతుంటారు చూసినా, వాళ్ళకి అది చెబుతున్నాం ఎక్కువగా. అది మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక అంటే అర్థం ఏంటి? బైబిల్ తీసి రెఫరెన్స్ చదివి రెఫరెన్స్ చెప్పడం ఆ స్థితి కాదు. అక్షరానుసారమైనటువంటి ప్రాచీన స్థితి అది ఎప్పుడుదో అలా కాదు. నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. నవీన స్థితి అంటే వాక్యము లోపల దాగి ఉన్న లోతు, సారం, భావం. నవీన స్థితి అంటే అర్థం అది. 7:24 ప్రసంగి, నీ వాక్యము లోతు బహుదూరం. 9:13 మత్తయి, భావం. 120, 119, 120 సారం. ఇన్ని తెలియాలండి వాక్యం చెప్పాలంటే, ఇన్ని తెలియాల. ఇవేమి తెలియకుండా ఎట్ట మాట్లాడాడండి వాడు? అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. మేము ఎలాంటి సేవ చేస్తున్నామంటే నవీన స్థితి కలిగి సేవ చేస్తున్నాం. వాక్యాన్ని తీసుకుంటే వర్తమానం, భూత, భవిష్యత్తు కాలాలలో సారం, భావముతో ఖచ్చితంగా మేము ప్రజల మధ్య వాక్యాన్ని చెబుతున్నాం అని చెప్పాడండి. వీడు చదివి చెప్పేశాడు. ఇప్పుడు ఈ లఫుట్ గాడు ఉన్నాడు కదా, విజయప్రసాద్ వేస్తున్నాడు. 1:7 రోమాలు ఏముంది చూద్దామా? వాడు చెప్పింది. మనం ఏమి వెళ్ళొద్దండి. ఏమండి, ఎక్కడ మోసం జరిగినా పర్లేదండి, రికవరీ చేసుకోవచ్చు. కొంప పోయిందనుకోండి, మోసంలో కొంప కొనుక్కోవచ్చు. టైం పట్టింది, 3-4 ఏళ్ళు పోదు, 5-10 ఏళ్ళు. పొలం పోయిందనుకో కొనుక్కోవచ్చు. ఏదైనా రికవర్ అవుతుందేమో కానీ వాక్యం మాత్రం రికవరీ అవ్వదండి. ఒకసారి మనం దుర్బోధకు అలవాటు పడ్డామంటే వాస్తవాన్ని గ్రహించలేము. వాస్తవంలో ఉన్నామంటే దుర్బోధను సహించలేము. అది కనుక ఇప్పుడు 1:7 రోమలో ఏముందో నేను చదువుతాను. వాడు చదివిందే. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ప్రభావముతో నిరూపింపబడాలంటే సారో, టైలరు, టేబు, కొలతలు, తొటకూర కట్ట, బెల్ట్ ఇవన్నీ కాదు. అది ఆయన మెఘారుడై ప్రభావంతో వస్తున్నటువంటి అర్థం ఏంటి? ప్రభావం అంటే అర్థం ఏంటి? ఆయనకి ఇప్పుడు ఏం కావాలి? సపోర్ట్ ఏం కావాలి? ఆయన ప్రభావం ఏంటి? ఎండ ప్రభావం బాగుందండి అంటాం. ఎండ బాగుంది సరిపోతుంది కదండి. ఎండ బాగుంది అంటే సరిపోతుంది. ఎండ ప్రభావం తీవ్రంగా ఉందంటే అర్థం ఏంటి? ఎండ మరి దాని ప్రభావంతో ఎందుకు మాట్లాడుతున్నాం? చలి ప్రభావం తీవ్రంగా ఉంది, ఎండ ప్రభావం తీవ్రంగా ఉంది, వడగాల్పులు ప్రభావం తీవ్రంగా ఉంది, మీరు రావద్దు అంటే ఇప్పుడు వడగాలిపి దీనిని తెచ్చుకుంటుందా పక్కన? వడగాలి కాకుండా ఏదైనా తెచ్చుకుంటే దాని ప్రభావం అంటారండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి ప్రభావం అంటే అర్థం ఏంటి? నువ్వు చూసే ఎండ వేరు, నీకు చూపిస్తున్న ఎండ వేరు. అది నువ్వు చూసే ఎండ ఎలా ఉంది? మామూలుగా ఉంది. ఆ ఎండ నేనేంటో చూపిస్తా అంటే చూసావా, అది ప్రభావం. ఈ మాత్రం కూడా జ్ఞానం లేదా? తెలుగు గ్లామరు రాదు, నీ అయ్య నీకు అసలు ఏమీ రాదు. అది నోటి దోలు ఎక్కువ. అందుకే చెబుతుంటా, క్రైస్తవ సమాజంలో లంగాలు ఎక్కువైపోయారండి. వాక్యం రాదు, ప్రభావం అంటే అర్థం ఏంటి అసలు ఇది కూడా తెలియదరా? దానికంటే నిరూపణ బోలంత అంటాడు. ఆడిని కూడా నయ్యో చేతులు ఆపుతాడు. అది ప్రభావం అంటే ఏందిరా? ఎండ ప్రభావం అంటే అర్థం ఏంటి? ఎండ కాకుండా మరొకటి ఎంపటి తెచ్చుకుంటుందా? ఇది కూడా అసలు ఏం బోధకులరా మీరు అసలుకి?
ప్రభావం అంటే ఏంది అసలు? ప్రభావంతో నిరూపింపబడిను. నిరూపించబడ్డాడంటే నువ్వు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు రాయబడుతున్న అక్షరాల లోతులో ఉన్నటువంటి వేడి చూడు. క్రీస్తు అంటే తెలిసింది, అది ప్రభావం. నీ టైలర్ కొలతలో ఈ లేడీస్ టైలర్ రాజప్రసాద్ అంటే ఎక్కువ. అది ప్రభావం అంటే ఏందిరా స్వామి? శరీరమును బట్టి దావీదు సంతానముగాను. ఎంత స్పష్టంగా ఉందండి. శరీరాన్ని బట్టి దావీదు సంతానముగాను అర్థం ఏంటి? దావీదు సంతానం అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారికి లెక్క ఉంది, ఆయనకు వంశం ఉంది, దిక్కులేనుడు కాదు ఆయన. ఆయనకు వంశం ఉంది, జాతి ఉంది, యోధా జాతి ఉంది. అంటే యేసుక్రీస్తు వారికి అడ్రస్ ఉంది భూమి మీద. మీ వాడికి దిక్కు దేశం లేదా అంటాం కదా, అలాంటి వాడు కాదు మావాడు. వెనక్క తిరిగి వెళ్ళామనుకో ఎంత పెద్ద వంశం చూడు. లెక్కంటే అది శరీరమును బట్టి, అది అక్కడ శరీరమును బట్టి, మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి. మృతుల్లో నుండి పునరుత్థానుడు, దాన్ని బట్టి, ఆత్మను బట్టి, పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడును. ఆయనే వాక్యమైన సంగతుల్లో పితరుల నోట పలికినటువంటి ప్రతి సంగతి ప్రభావం. వరద ప్రభావం. వరద కాకుండా ఇంకేమైనా తెచ్చుకుంటుందా వరద? ఇప్పుడు నువ్వు చెప్పు, మీ బలభద్రపురంలో అని తెచ్చుకుంటుంది. మరి వరద ప్రభావం అంటే అర్థం ఏంటి? వరద వేరు, కాలువల బారే నీరే, వేట్ల బారే నీరే. కానీ ప్రభావం అంటే అర్థం ఏంటి? తట్టుకోలేవు. నాలో అంటోడు వాక్యం చెబితే నువ్వు తట్టుకోలేవు, అది దాని అర్థం. క్రీస్తు గురించి అక్షరంలో కనబడింది నీ అయ్యా, నువ్వు చెప్పేది ఉంది ఎవడని చెప్తాడు అది. కానీ ప్రవక్తల ద్వారా దేవుడు తన కుమారుడు యొక్క సార ప్రభావాన్ని ఎంత గొప్పగా పెట్టాడో అది నిరూపితంతో అన్నాడంటే అర్థం ఏంటి? ఎవిడెన్స్. నిరూపితం అంటే అర్థం ఏంటి? నిరూపింపబడను అంటే అర్థం ఏంటి? ఎవిడెన్స్ ఈజ్ క్లియర్డ్. అది అంత ఆధారంతో ఉంది. ఆధారం లేకుండా లేడు. వంశావళి ఉన్నది. యేసుక్రీస్తు వారి గురించి తక్కువగా మాట్లాడడానికి దేవుడు ఛాన్స్ ఇవ్వాల. అది ప్రభావం, రైట్? అది ప్రభావం. దీనికంట బోళ్ళంతది కావాలంట. ఏం కావాలి? వీళ్ళ లేడీస్ టైలర్ రాకున్నాడు, వడ్డీ వ్యాపారం చేసి ఏదన్నా. ఒకటిలో ఉంది అది మత్తయి వార్త చదువుకుంటూ వస్తే 1:1 ఉంది. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి శరీరమును బట్టి అంటే లెక్కలో ఎక్కడున్నా లెక్క 1:1 సువార్తలు కనబడుద్ది నీకు. 3వ అధ్యాయం లోకసత్వం కూడా కనబడుద్ది. అంటే వంశావళి లెక్కలు వచ్చేసాయి. ఓకే, క్లియర్. ఇకపోతే ఇంకొంచెం రోజు చూద్దాం. రోమా 9:5 వీడేం చెప్పాడు? రెండవ బిట్టు చెబుతున్నాడు. ప్రత్యేకంగా పరలోకం నుండి రాలేదంట. రోమా 9:5 మాట్లాడుతూ ఏమన్నది అక్కడ రెఫరెన్స్? పితరులు వీరివారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టిను. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అంటే ప్రత్యేకంగా పరలోకం నుంచి ఏమి రాలేదు, అందరిలాగా వచ్చేసాడని చెప్పేశాడు. పితరులు ఎలా వచ్చారు? ఆదాము రక్తం నుంచి. వాళ్ళు పరలోకం నుంచి ఏమి రాలేదు. పరలోకం నుంచి రావడం అంటే అర్థం ఏంటి? అసలు ఎవడైనా పరలోకం నుంచి డైరెక్ట్ ఇక్కడ కొత్తడా? ఒరే తెంగరోడా, సూర్యగోళంలో భూ కుటుంబం ఉంది. సూర్య కుటుంబంలో భూగోళం ఉంది. సూర్య కుటుంబంలో అష్టగ్రహాలు, నవగ్రహాలు కాదు. ఆ పిల్లకోడికి సంబంధం లేదు.
ఆడి బుర్ర తక్కువడు, ఆడికి ఏమి రాదు. ఆడి గ్రంథంలో ఏమి రాశాడు తెలుసా నీకు? భూమి చతుస్రాకారంగా ఉందంట. బైబిల్ ఏమో ఏబు గ్రంథంలో గోళం అని చెప్పింది. ఒక మేధావి వెళ్ళాడు, భూమి గోళం అని చెప్పాడు, దాన్ని అంతా సమర్థించేశారు. కానీ వాడేమో రాసుకుని తెలుసా వాళ్ళ గ్రంథాల్లో? చతుస్రాకారం. సరే, వాళ్ళతో పని లేదు పైకి, వాళ్ళతో మనకెందుకు. కానీ వీడు ఆకోప చెందినోడు వీడు కూడా, ఆకోప చెందినోడు వీడు కూడా. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. అంటే పితరులు ఎలా పుట్టారు? ఆదాము రక్తం పంచుకొని. అబ్బో వచ్చాడు. మాంసం కూర బాగుంటుంది, ఆదివారం మీ ఊరిలో కోస్తారే, కోసుకుని తినపోయినా. బలుపు ఎక్కువ, బట్టతలనాయి వాళ్ళకి. అది ఎంతమంది క్రైస్తవ విశ్వాసం చెడగొడతాం తెలిసే వీడు. ప్రతీదండి అసలు వీడికి అసలు బైబిల్ రాదండి బాబు. అది వీడితో బలి సమాసం లింగిలెటకం కాడు, గొట్టం కాడు. వీడి పీకేది లేదు, కట్టగట్టేది లేదు. అది వాక్యం దగ్గర నిలబడాలంటే ఆడు దేవుని మనసు బిడ్డ అయి ఉండాలి. అల్లాటప్ప వాక్యాలు చెప్పం ఎక్కడ, గుండె బద్ద అయిపోద్ది అంతేగా. ఇతరులు వీరి వారంటే అర్థం ఏంటి? వీడు ఎలా ఆలోచిస్తున్నాడు? ఒరే నువ్వు కూడా మీ తాత లాగారంటే అర్థం ఏంటి? అలా అనుకుంటున్నాడు. కంప్లీట్గా లోకంలో ఆలోచిస్తున్నాడండి వీడు. నువ్వు కూడా మీ తాతలాగా ఉన్నారా, ఏం తక్కువ లేదంటే అర్థం ఏంటి? వాళ్ళ తాత ఎలా ఉన్నాడు? వాళ్ళ తాతలోంచి వచ్చాడు. వీడు ఎలా ఉన్నాడు? ఇలా నుంచి వచ్చాడు. ఇలా వాళ్ళ తాతలోంచి వచ్చాడు. అంటే శరీరం మరి క్రీస్తు అలా రాలేదుగా. ఇక్కడ ఏమని చెబుతున్నాడు? క్రీస్తుకు కూడా వంశావళి ఉన్నది. క్రీస్తు దిక్కులునుడు కాదు, భూమి మీద బ్రతుకున్నప్పుడు అడ్రస్లుడు కాదు. ఆయనకు నజరేత్ అనే గ్రామం ఉంది, పోస్టల్ అడ్రస్ ఉంది. ఎవడైనా సరే అనాథ అనకూడదు, ఆర్ఫన్ అనకూడదు యేసుక్రీస్తు వారిని. అది ఆయనకు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి. ఆయనకు మంచి చరిత్ర ఇచ్చాడు దేవుడు, అన్నీ ఇచ్చి పంపాడు. కానీ కలయిక లేకుండా పంపాడు. అప్పుడు ఆదాము రక్తం ఎందుకు అవుద్ది? ఆదాము రక్తం బ్రేక్ అయింది కదా. యేసుపు దాకా వచ్చి ఆగిపోయిందండి. యేసుపులో నుంచి యేసుక్రీస్తు వారు రాలేదు కదా మరియలోకి. అప్పుడు రక్తం బ్రేక్ అయింది కదా. రక్తం ఇది కూడా తెలీదా? చదువుకోలే ఎదవా. వీడి పుట్టికాంచి ఆ వడ్డీ వాడికిచ్చి వడ్డీ, వీడికిచ్చి వడ్డీ, వడ్డీ ఏంటి మొత్తం పోయింది వీడి కుటుంబం అంతా. ఎట్లా చచ్చింది వీడు. అది ఎటు చూసిన వ్యాపారమే. నువ్వెంత చెప్తావు? వాక్యం చెబితే ఇదే ఆలోచన. అది పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. శరీరాన్ని బట్టి అంటే ఈ శరీరం అనేది యోధా వంశంలో లెక్కలోకి వెళ్ళింది, దాన్ని ఉద్దేశం అది. అంతేగాని ఈ శరీరాన్ని యేసోపు ఇవ్వలేదు, లెక్కలో ఉంది. అది యేసోపుకు కూడా తెలుసు, మరియ భర్తకి. వాళ్ళకి తెలుసు, కానీ వీడికి తెలియదు. మరి సంతానం లెక్క అంటారు దాన్ని, సంతానం లెక్క అంటారు దాన్ని. ప్రత్యేకంగా పరలోకం నుంచి రాలేదంట. రాలేదా? కంటిన్యూ. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. సర్వాధికారి అయిన దేవుడయ్యుండి, సర్వాధికారి అయిన దేవుడికి పితరులతో ఏం పని? శరీరంతో ఏం పని? ధరించుకుని లోకానికి వచ్చాడు కాబట్టి యోధా జాతిలో ఉన్న అంతకుముందు తరమంతా పితరులే కదా. ఈ శరీరం ఆ లెక్కలోకి పోద్ది కదా. మనం చచ్చిన మన ఫోటో పెడతాం, అది ఏ లెక్కలోకి వెళ్ళిపోద్ది? ఫలానా వంశంలో, ఫలానా కుటుంబంలో, ఫలానా జాతిలో ఫలానోడు ఉన్నాడు. దేని బట్టి చెప్పావు? శరీరాన్ని బట్టి. మరి బ్లడ్ ఆదాము ఇవ్వలేదు కదా, ఆదాము నుంచి సంక్రమించింది కదా, కాదు కదా. యేసోపు దగ్గరకు వచ్చి ఆగిపోయింది కదా. పెళ్ళైన తర్వాత భార్యాభర్తల కలయికకు ముందే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సువార్తల్లో మొదటి పేజీలో కనపడింది కదా. నీ అయ్యా చదవడండి, వీడు బుర్ర తక్కువ. అది పరిశుద్ధాత్మ నీ భార్య గర్భవతి అయింది యేసోపు, ఆమెను విడనాడవద్దు. మళ్ళా నీకు సభలో ఆ బలిబొచ్చిగాడు పెట్టడం, నువ్వేమో కోరుకోవటం బాగానే ఉంది ఇద్దరిది. అది
సర్వాధికారి అయిన దేవుడికి వంశంతో ఏం పని, వంశావళితో ఏం పని, పితరులతో ఏం పని? శరీరాన్ని బట్టి ఇవన్నీ వచ్చాయి. ఆత్మరూపిగా ఉన్న యేసుక్రీస్తు వారికి దేవుడు కదా, ఆయనకి ఇవన్నీ అవసరం లేదు కదా. సో ఒకే రెఫరెన్స్లో రెండు ఉద్దేశాలని ఇంత సుస్పష్టంగా రాశాడు. పరలోకం నుంచి రాలేదంట, మరి దేవుడు ఏమంటే నీ జేబులో ఉంటాడా? నీ జేబులో ఉంటుందా? 2:7 ఫిలిప్పి. శరీరమును బట్టి అంటే అర్థమేంటి తెలుసా? 2:7 ఫిలిప్పి. మనుష్యుల అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఎలా ఉన్నారో ఆ మనుషుల పోలికగా పుట్టి, సహజంగా వీడు వచ్చి వాళ్ళ మేనమామలా ఉన్నాడు రా, వీడు వచ్చి వాళ్ళ బాబాలాగా ఉన్నాడు రా, ఇలా వచ్చి వాళ్ళ తాతలాగా ఉన్నాడు రా, ఇలా మాట్లాడుతాం మనం. ఒకవేళ మనకి ఏదైనా వస్తే అది ఒక్కరిదే వచ్చింది. కానీ యేసుక్రీస్తు వారికి మనుషులందరిది వచ్చింది. ప్యూరల్ వర్డ్ అది, మనుష్యుల పోలికగా పుట్టి. అంటే మనుషులు ఎలా ఉన్నారు? ఒకడికి సంబంధం లేకుండా ఉంటారు, ఏడో కలుగుతారు, అది వేరే విషయం. అక్షరాన్ని ఎంత జాగ్రత్తగా చదవాలో, అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారమేం కాదు, ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారం మేము ఇలా చదువుతాం బైబిల్ని. నీకులాగా ఇంత పిక్క కాళ్ళు వేసుకొని ఏంది లోపలికి అండర్వేర్ డయర్లు వేసుకొని చదవం బైబిల్ మేము చాలా పొజిషన్గా కూర్చొని చదువుతాం బైబిల్ని. అది ఎంత స్పష్టంగా ఉంది చూసారా, ఎంత స్పష్టంగా ఉంది. మా పాప మనం చెబుతుంది 100కి 14% పాస్ అయ్యారంట సి ఎగ్జామ్. అంటే 100 మంది రాస్తే 14 మంది పాస్ అయ్యారు అనుకుందాం వచ్చారు. అంటే ఎంత టఫ్ మీరు చూడండి, 200 మార్కులు రావాలి, అది కూడా తక్కువే, ఇంకా అబోవ్ రావాలి. అంటే అంత ఇంటెలిజెంట్గా ఉంటుంది. అంటే అంత టఫ్ ఎందుకంటే సిఏకి, చాప్టర్ అకౌంటెంట్ ఆ కోర్స్కి అంత ఎందుకండి? లెక్క నీ చేతిలో దేశ భవిష్యత్తు పెట్టబోతున్నాడు రేపాట. అది ఎన్ని సెక్షన్లు ఉన్నాయండి లెక్కలు? ఎన్నున్నాయి చెప్పండి? ఇంత తెలిసి ఉండాలి. ఇంత తెలిసి ఉంటేనే నీ చేతిలో వాడు నమ్మకంగా అది పెట్టగలడు, ఆ అకౌంట్ సెక్షన్ పెట్టగలడు, లేకపోతే పెట్టడు. అంటే ప్రతి బిట్టు అంత అబ్జర్వ్గా చూస్తాడు. అంత పర్ఫెక్ట్గా వస్తేనే నువ్వు పాస్, లేకపోతే నువ్వు ఫెయిలే, నువ్వు పనికిరావు, ఇంకా మళ్ళీ ట్రై చేసుకోవటమే. ఇంకా ఆఫ్టర్ ఆల్ ఒక జాబ్ కోసమే ఇంతగా ఆలోచిస్తే డిపార్ట్మెంట్ ఉన్నటువంటి భూలోకంలో ఆత్మ ఇక్కడి నుంచి వెళ్ళాలి కదా, మరి ఆయన ఆలోచించడా? ఆయన చార్టర్ అకౌంటెంట్ కాదా? ఆయన కాదా? సిఏ అంటే చార్టర్ అకౌంటెంట్, సిఏ అంటే క్యారెక్టర్ అకౌంటెంట్. భూమి మీద నీ చర్చి క్యారెక్టర్లో నువ్వు చదువుతున్న విధానం, అక్షరం చదివినా సరే తాసు దుశ్చేత్రం అంతే. వాడు ఇటు జంప్ అయినరా, ఇటు జంప్ చేయాలని అంటాడు అంతే. నువ్వు బైబిల్ చదవడం కూడా రాదు వీడికి. మనుషుని పోలికగా కాదు, మనుష్యుల పోలికగా పుట్టే భూమి మీద ఉన్నటువంటి 700 కోట్ల మంది ఎలా ఉంటారో వాళ్ళందరి పోలికలో క్రీస్తున్నాడు. నువ్వు నమ్మకపోతే పో శాపకూడదు, నడద్దన్నట్టు. అందుకే ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు వారు అయ్యా నేను నిన్ను బాధ పెట్టి, అయ్యా నేను నీ సిల్వేశారు పాట పాడుకుంటున్నాడు. పాటలు పాడమా? మన చర్చిలో పాడతామా? అందుకే ఆ పాట పాడి ఇయ్యాల. సిలువాకు నిన్ను నే గొట్టిది. సరే తప్పు పక్కన పెడు, కానీ ప్రతి వ్యక్తి పాడతాడు. అంటే ప్రతి వ్యక్తి ఆకారం 1+1+1 is equal to ప్యూరల్ వర్డ్ వచ్చేద్దంతే. మనుష్యుల ఎంత స్పష్టంగా ఉంది. మనుష్యుల పోలికగా పుట్టి ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా, ఏ గడ్డ మీద ఉన్నా ఆ వ్యక్తి రూపం క్రీస్తులో ఉంది, స్పష్టం.
దాసుని స్వరూపము ధరించుకొని, ధరించుకోవటం అంటే నేను షూ వేసుకున్నా అంటే అర్థం ఏంటి? షూ నాకు తొడిగిండు అంటే అర్థం ఏంటి? నేను కోట్ వేసుకున్నా అంటే అర్థం ఏంటి? కోట్ నాకు తొడిగారు అంటే అర్థం ఏంటి? ధరించటమే రెండు, కానీ వేసేవాడు లేకుండా వేసుకోవటం సెల్ఫ్. అది షూ ఎవడు వేసినా ధరించుకోవటమే, కానీ ఎవరు వేశారు కదా, వేశారు కదా. కోటు మనం వేసుకుంటాం, ఎవరైనా కోటు వేస్తాడు, ఆయన వేసుకున్నట్టే కదా, కానీ వేసిన వాడు లేకుండా వేసుకోవటం అన్నది రియల్. అది నేను షర్ట్ వేసుకున్నా, నాకు షర్ట్ వేసారు పక్కన పెడితే నేను షర్ట్ వేసుకొని బయటకు వచ్చా. డోర్ దాటాను అనుకో, ఏం షర్ట్ అంత బాగుంది, ఏం షర్ట్ వేసింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు గేడి దాటి లోపల రా. అది మా డాడీకి షర్ట్ నేనే సెలెక్ట్ చేశా, నేనే వేసా. ఎప్పుడు తెలుస్తుంది? ఇంట్లోకి వస్తే తెలుస్తుంది. బయటకి ఏం తెలుస్తుంది? అబ్బాయి షర్ట్ ఎంత బాగుందో, మీటర్ రేటు వేరే ఉంటుంది అనిపించింది. వీడు బయట నుంచి చూస్తున్నాడు యేసుక్రీస్తు వారిని. లోపల రారా, లోపల రా. అర్థాలు తెలియదు. అది బచ్చల కూర, పచ్చి బచ్చల కూర ఎవరు అంతా ధరించుకోండి. అర్థం ఏంటి? ఎంత స్పష్టంగా ఉంది. వాడేనండి రెఫరెన్స్, నేను కొత్త చెప్పట్లేదండి. ఆ ఎదవాగి వాగుడికే చెప్తున్నాను. వీడి భార్యని ఎంతమంది ఆగమైపోయారనండి బాబు. అది కదా, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని తన్ను తానే యేసుక్రీస్తు వారు ఎలా తగ్గించుకున్నాడయ్యా అంటే, మనుషుల పోలికగా పుట్టి ఆయనే వచ్చాడు. ఎక్కడి నుంచి? పరలోకం నుండి. మరి ఈడేంటి ప్రత్యేకించి పరలోకం నుంచి రాలేదు అని పితరుల జాబితా నుంచి వచ్చాడని చెబుతాడేంటి? మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, యేసుక్రీస్తు ఏ స్వరూపం? మనుషుల స్వరూపము, మానవాళి రూపము. మరి దాసుని అన్నాడు అంటే దొరకొక స్వరూపం, దాసునికి ఒక స్వరూపం ఉంటుందా? ఇది అర్థాలు ఎలాగ ఉంటాయి మరి? ఈ ఆకారము తగ్గింపు కావాలి. ఈ ఆకారము చూడగానే తగ్గింపు కలిగినటువంటిదిగా కనబడాలి లోకానికి. ఆయన చేసుకున్నాడు దాన్ని. తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. రిక్తునిగా ఎంత తగ్గించుకున్నాడు చూడండి. ఆయనే పుట్టాడు, ఆయనే స్వరూపం. 1:26 ఆదికాండం ఏముంటుంది? దేవుడు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు. మన అంటే ఇప్పుడు దేవుడి పక్కన ఎవరున్నారు? దూతలా? పరలోకంలో ఉన్నారు ఆ దేవుడు దూతలే అండి. అంటే మనంతా దూతలదా? యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు కుమారులు, వారితో మాట్లాడుతున్నాడు. నాయనా, మనం నరుని చేద్దాం. వాళ్ళు ఎలా ఉండాలంటే మన పోలిక చొప్పున. మన పోలిక అంటే అక్కడ మాట్లాడుకుంటున్నవారు తండ్రి పోలిక కుమారుడు, తండ్రి పోలిక కుమారుడిది. మన పోలిక చొప్పున మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. అదే నరుడుగా భూలోకానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. కలయికలో రాలా. ఆయనే తండ్రి బాధను చూడలేక నేను వెళతా అన్నప్పుడు, అప్పుడు భూలోకములో దేవుడు దృష్టి పెడితే యోధా వంశములో మరియా టక్కున మ్యారేజ్ అయిపోయింది, వెళ్ళిపోయింది. అప్పుడు దూత రంగప్రవేశం చేసింది. మరియ కావాలి దేవుడికి 1 సంవత్సరం పాటు.
మరియ కావాలి దేవుడికి 1 సంవత్సరం పాటు. నువ్వు సడలింపు ఇవ్వాలి. దూత రంగప్రవేశం చేసేసింది. పెళ్ళైపోయింది ఆమెకి, రంగప్రవేశం చేసేసింది దూత. యేసోపు ఇదే పరిస్థితి. దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపడానికి సిద్ధపడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన చెప్పమన్నాడు ఈ సంగతి. లోపల పెరుగుతున్నవాడు పరిశుద్ధుడో. కనుక నీ భార్యని విడనాడే ఆలోచన చేయ మాకు. ఎల్లో ఏదో సంతానం లెక్క రాస్తున్నాడు ఎదవా, ఆయన కాడికి లెక్క రాయించేసాయి. జనాభా లెక్క హేరోదు కాలంలో ఉంది, రాయించేశారు. నజరేతు యేసోపు కుమారుడు, 8 రోజు పేరు పెట్టాము యేసు. వంశావళి లెక్క రాయించాడు. క్రీస్తుకు వంశావళి లేదు అని వాక్కుండా రాయించాడు దేవుడు. తెలుసా? ఎంత తెలియాలరా నీ బట్ట ఇచ్చినా కూడా. ప్రియమైన దేవుని పిల్లారు కనుక తండ్రి బాధను చూసి వెళ్తాన్నాడు. ఎలా? నువ్వు అన్నావు కదా ఆయన, 1 ఆదికాండం మనం డిస్కషన్ చేశాంగా, నరులు మన పోలిక అన్నావు కదా, మరి అలాగే వెళ్ళాలి నేను కూడా. రైట్, వెళ్ళు. అందుకే చెబుతున్నాడు ఇక్కడ, మనుషుల పోలికగా పుట్టి ఆయన పుట్టాడు. దానికి పరిశుద్ధాత్మ దేవుడు సపోర్టు, తమ్ముడు సపోర్టు, తండ్రి సంకల్పం, తమ్ముడి సపోర్టు, క్రీస్తు రాక. చదువుకోలేదా ఇంత బోధిను? తన్ను తానే రిక్తునిగా, తన్ను తానే ఎవరు తగ్గించాలని ఆయన తగ్గించుకున్నాడు. తగ్గించుకోవటం అంటే దైవత్వాన్ని వదులుకున్నాడు. మీకు కావాలంటే 17:4 కనబడి వ్యవహార సువార్తలో, నాయనా అక్కడున్న మహిమ మళ్ళీ నాకు కావాలి అడుగుతాడు కదండి. మరి 5వ వచనంలో, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు అడుగుతున్నాడు కదా. అదే దైవత్వాన్ని వదిలేసుకున్నాడు. నరుడుగా మరియ గర్భంలోకి వచ్చేసాడు కదా. 9 నెలలు బిడ్డ గర్భంలో ఉండాలి, వచ్చాడు రోబో చెప్పే పిండోత్పత్తి శాస్త్రజ్ఞుడు. టాయిలెట్ కూడా కరెక్ట్ పోసుకోవడం రాదు. నీ అయ్యా నువ్వు మాట్లాడతావు ఇచ్చిన బిడ్డ. 9 లెక్క కట్టుకుండాలి, రూల్ ఏమైనా ఉందా? 9 నెలలు ఉండాలని. 8 నెలల్లోనే బిడ్డ అడ్డం తిరుగుతానో లేకపోతే తల్లికి బీపీ పెరుగుతానో టప్పును పట్టణ గోసుక తీట్లా పిల్లని బిడ్డను తీట్లా. టెక్నాలజీ వాడరా, బుర్ర తక్కువ. మరి జనాలు తెలియదు మరి 9 నెలలు కడుపులో ఉంటాడని నువ్వు చెప్పాలి. మరి 275 days బిడ్డ గర్భంలో ఉండాలి. అది దాన్ని ఏమన్నారండి? గర్భ సంచి అన్నారు. సంచి అంటే అర్థం ఏంటి? మోసేదని అర్థం. సంచి అంటే అర్థం ఏంటి? మోసేదని సంచి అంటారు, ఏసేదని సంచి అంటారు. పరలోకం నుండి ప్రత్యేకంగా రాపోవటం ఎదురా బైబిల్ చూడండి, అర్థం కావట్లేదురా. మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తుగా చేసుకున్నాడు. పరలోకము నుండే వచ్చాడు రా. కింద చదువు, ఫిలిప్పీ 2:8 ఏమన్నా అదే కంటు చేయి. మరియు 7వ వచనం అయిపోయినాక 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. చాలు. ఆకారమందు మనుషునిగా కనబడి. యేసుక్రీస్తు వారు మనుషుల పోలికగా ఎందుకు పుట్టాడయ్యా అంటే, మనుషుల పోలికగా పుడితేనే మానవ దేహానికి దేవుడు అమర్చిన ఐ పవర్ క్యాప్షన్ ఉంటుంది కదా, అది ఎంతవరకు తీసుకోగలదు అంతవరకు తీసుకోగలదు. అది ఎక్కువ చూడలేదు. అది ఈ కంటికి కనబడేదిగా అది ఉండాలి.
అది మానవ ఆకారంలోనే ఉండాలి, మనుషుల మధ్య తిరగాలి, మనిషిగానే ఉండాలి, మనిషిగానే బాధలు పడాలి, ఆకలి వేయాలి, తిట్లు తినాలి, అన్నీ చేయాలి, జనం చూడాలి. కానీ దాని వెనకాతల దైవత్వము ఏనే రావు మనం అనుకుంటున్న మెస్సయ్య అని గ్రహించాలి. అంత జాగ్రత్తగా ఆయన డిజైన్ చేశాడు. తక్కువ టైంలో, మళ్ళీ ఆయనకి ఎక్కువ టైం కూడా కాదు, మరి 100 ఏళ్ళు కాదు, 33 ఏళ్ళే. అంత తగ్గింపు గల జీవితంలో ఇన్ని నేర్చుకోవాలి మనం ఆయన చూసి. వీడి ఆకారం చూసి, ఆకారాన్ని చూస్తే ఏమొచ్చిందిరా? ఆకారం మనుష్యాకారమే. యోధాధ్యాయుడిగా కనబడతాడు, మనుష్యాకారంగా కనబడతాడు. ఆయనకు ఆకలి అన్నం తింటాడు, జనాల్లో తిరుగుతాడు. తిరగకపోతే ఎట్లా? వదులుకొని వచ్చాడు కదా మరి కదా. ఆకారం ముందు మనుషునిగా కనబడి, ఆకారం వెనకాల ఏముందో తెలుసా? మహాజ్ఞానికి మాత్రమే అర్థమయ్యే ఆకారం ఉంది. ఆయన దేవుడని అప్పుడు తెలిసింది మనకి, అప్పుడు దాకా తెలియదు. అందుకే మనుషులను అన్నట్టే అనేస్తున్నారు దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని. ప్రేమైన దేవుని పిల్లరా, యేసు అంటే ఎవరండి అసలుకి? నీ కంటి ముందు కనబడుతున్న ఆకారంలో ఉన్న యేసు వేరు. వాక్యములో యేసు కొరకు రాసిన మాటల లోతు సారం తెలిస్తే ప్రభావం చచ్చిపోతాం అంతే ఇంకా కదా. ఇకపోతే లోకాసువార్త 2:21లో వీడు మాట్లాడుతూ అక్కడ ఏమన్నది రెఫరెన్సు? శిశువునకు సున్నతి చేయవలసినటువంటి 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు, ఇలా అంటున్నాడు. గర్భమందు ఆయన పడక మునుపు ఆత్మరూపిగా ఉన్నాడు. ఇప్పుడు గర్భంలో ఉన్నాడు, శరీరం మరి ఇచ్చింది. అసలు సింక్ అయిందారా? తెక్కొచ్చేస్తుంది వీడిని చూస్తుంటే ఒకసారి నాకు. ఈడు ఆడికి ఫేసు ఏం చదువుతున్నా బైబిల్ అసలుకి? ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు, అంటే మోసే యూదుల కొరకు నియమించినటువంటి ఆచారం సున్నతి 8 రోజులు జరగాలి. దేవాలయం దగ్గరికి వచ్చారు, సుమేరయ్య గారు ఉన్నారు, చేసేసాడు. గర్భమందు ఆయన పడక మునుపు, గర్భమందు పడక మునుపు ఆత్మగా ఉన్నాడు. గర్భంలో ఆత్మకి మరే శరీరం ఇచ్చిందట. ఒరే విచిత్రమైనటువంటి బోధ కదా ఇది. ఏ స్త్రీకైనా తన బిడ్డకి శరీరం ఇచ్చే అర్హత ఉందారు అసలుకి? ఎరా మీ అమ్మనాడు చెప్పింది, మరి మీ అమ్మనాడు అక్కడ చెప్పింది ఇలాంటివన్నీ. ఏ స్త్రీకైనా తన బిడ్డకి శరీరాన్ని ఇచ్చే అధికారం కానీ అర్హత కానీ ఉందా? ఉంటే డాక్టర్ గారికి వెళ్ళి స్కాన్ చేసి ఆడమ్మకో తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లే. ఇక అమ్మాకైతే ఈ ఆకార శరీరం ఇచ్చేద్దే, అమ్మకి ఏ డ్రెస్ కావాలి, నీ కూతురికి ఏ డ్రెస్ కావాలి, నా కూతురు రేపు ఫేర్వెల్ పార్టీ ఉంది, 3000 పర్లేదు దాస్తుంది, ఒక రోజు కష్టం అనుకుందాం కొనేద్దాం పదనుకుంటున్నంతే తండ్రికి. ఎందుకు? కూతురు గనక, అమ్మాయి గనక అమ్మాయికి ఏ డ్రెస్ కావాలో తెలుసు తండ్రికి, తల్లికి. పోతారు షాపింగ్ మాల్లో కొనేస్తారు. అబ్బాయి అనుకో, నా కొడుకు అందరికంటే తక్కువ షూట్ వేయాలి బూట్ వేయాలంటే అంతేగా పోతారు, గిర్రు తిరిగి వస్తారు అంతే, సిటీ మొత్తం ఎడొక్క కొనేస్తారు మొత్తానికి. అబ్బాయి కాబట్టి అదే అమ్మాయో అబ్బాయి తెలియకుండా ఎవరో ఒకళ్ళు నా బిడ్డ పుట్టినరోజు ఉంది అంటే, బిడ్డ అన్నాడు కాబట్టి అమ్మాయి అనుకొని వయసు అంతా అడిగేసి ఏదో డ్రెస్ తీసుకుని అనుకో, ఆ బిడ్డ మగోడు కనబడ్డా అనుకో, అప్పుడు నువ్వేమనుకుంటావు? ఇదే అంటే బిడ్డ అన్నాడు వీడు, అటు చూస్తే కొడుకుంటాడు. అమ్మాయినైనా అబ్బాయినైనా బిడ్డ అంటారు. అది బిడ్డలు అంటే అర్థం ఏంటి? గర్భం. గర్భం. ఇప్పుడు గర్భం ముందు ఆయన పడక మునుపు అంటే అర్థం ఏంటి? ఆత్మరూపిగా ఉన్న ఆయన మరియ గర్భంలో పడగానే మరియ ఆ ఆత్మకి శరీరాన్ని ఇచ్చింది. ఆ చేతులు తిప్పటం అప్పుడు ఆడింగ్ చేతులు తిప్పటం
అది అసలు స్త్రీకి ఉందండి అది గర్భసంచిరా. గర్భసంచి 9 నెలల పాటు సంపూర్ణటువంటి ఆకారముతో లోపల ఉన్నటువంటి ఆత్మకి శరీరం వస్తున్నప్పుడు ఆడుకోవటానికి ఎదగటానికి వాడికి ఇబ్బంది లేకుండా లోపల నీరు పెట్టి ఎంత జాగ్రత్తగా దాన్ని డిజైన్ చేశాడండి గర్భాన్ని. మామూలు ఇప్పుడు కనపడద్దా అండి, అది ఎంత సాగి బిడ్డకి ఏమాత్రం దెబ్బ తగలకోకుండా దేవుడు ఎంత గొప్పగా గర్భసంచి డిజైన్ చేశాడండి. తల్లి ఇచ్చింది శరీరాన్ని. పుచ్చ పగిలిపోవాలి నా కొడక, నీకు పిచ్చి పిచ్చి పాటలన్నీ మాట్లాడుతుంది పిచ్చి నా కొడుకు. తల్లి తెలుసా తల్లి ఎలా ఇచ్చిందిరా, మరి ఎలా ఇచ్చిందిరా? మా అమ్మైనా వాళ్ళ అమ్మైనా మీ అమ్మైనా నీ అమ్మైనా ఎవరైనా ఎవరో బైబిల్ చదవా? అయితే రెఫరెన్స్ ఇస్తారా నీకు? చదువురా బైబిల్ బాగా చదివిసావరా రే. వీడి వల్ల ఎన్ని కుటుంబాలు ఆగమైపోతున్నాయి ప్రేమ దేవుని పిల్లరా. బలభద్రాపురం బొడ్డోడికి ఆడు ఊరిలో పడితే నిజంగా చెప్తున్నా చంపేస్తానండి వాడిని అసలు. అది టైటిల్ కూడా అయితే బలభద్రాపురం బొడ్డోడు అని పెడతా టైటిల్ కూడా అంతే. బలభద్రాపురం బొడ్డోడు బైబిల్ ఏమీ రాదని పెడతా నీకు టైటిల్. 1 కొరింథీ చూడు, నేను చెప్పట్లేదు, చదివి సాగు బైబిల్ని. మా దగ్గర ఒకడు అడిగోడు వాడికి అసలు బైబిల్ చదవటం రాదు. అది అస్సలు రాదు. చిన్నపిల్లల వారవడం నీకెరవే లంగా, నీకు నువ్వు పీక్ కట్టగట్టు తెలియదు బొచ్చాడ. అది నువ్వు పీతలు ఏరుకోవటమే పోయి. వీడు వాడు అంత లంగా వీడు అంత లంగా. చూడండి, ఇది సత్యాన్ని ఇష్టపడరండి. నిజం, అబద్ధాలు చెప్పండి చుట్టూ ఉంటారు అంతే బెల్లం వేయలాగా. నేను చెప్తున్నాను అసలు తల్లి ఒకటి పెట్టరు శరీరాన్ని. ఏం పోతారు అసలు నీకు? ఒక అబ్బాయి అంటాడు, అన్న అసలు నువ్వు ఉండాలన్నా ఇండియాకు, నువ్వు ఉండాలన్నా మామూలుగా ఉండదన్నా నీ ప్రసంగం అంటాడు. నన్ను పెంచన్నా, ఇంకా రేంజ్ పెంచన్నా అంటున్నాడు. ఎందుకులే ఆత్మీయంగా చెప్పుకుంటూ వెళ్దామంటే ఈ నా కొడుకులంతా అడ్డపడితే ఆత్మీయంగా ఇంకేం చెబుతావు? ఆత్మీయతను పోగొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు కదండి. క్యాన్సర్ ఒంట్లో ఉన్నప్పుడు డాక్టర్ అనేవాడు జాలి చూపడండి. ఫస్ట్ క్యాన్సర్ ఉన్న కాడ నుంచి 9 అంగళాలు లెక్కేసి దొరికేస్తారు అంతే. ఒక్క ఏటుకి తెగిపోతుంది అంతే కాలు అవతలకి. వాడికి జాలి తగి ఉండదు. ఇంకా ఆ తర్వాత ప్రేమగా కట్టుకడతాడు. నానా నరికింది కోపంతో కాదు నానా, మళ్ళీ నీ ప్రాణం పోద్దు నరికేదమ్మా అని చెబుతాడు అంతే. డాక్టర్ ఇక్కడ ఏముండదు, బాగా దిగుద్ది బాగు అంతే. ఇప్పుడు చూడు మరీ ఇచ్చిందో ఎవరు ఇచ్చారో. 1 కొరింథీ 17:38. అయితే దేవుడే అక్కడ డూ ఉందా డే ఉందా ఏమో, ఈ డూడు గడికి ఏం తెలియదు. ఇంకా అది రాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా రావు కదా, అచ్చు రాదు. ఇది క్రిస్టియన్ రాయమని చెప్పండి. కీకి పైన పొలి పెడతాడు అంతే. అది ఏమైంది చెప్పండి అప్పుడు? క్రిస్టియన్ అయింది. క్రిస్టియన్కి క్రిస్టియన్ కూడా తేడా తెలియదు. చదవటం కూడా అంతే, క్రిస్టియన్ అంటాడు అంతే. అరే ఎక్కడ దించాలో ఎక్కడ ఒత్తాలో ఆ ఒత్తులు ఎందుకు? ఇవన్నీ అచ్చులు అల్లులు ఒత్తులు ఎందుకుంటారో తెలుగులో. కాపీ కొట్టి పేస్తాను ఇంద్ర నాయన అసలుకి. ఇది కాపీ క్యాటగడే. నేను తెలుగు రాస్తే ఇన్ని రాస్తా కదా మెసేజ్లు, మీరు ఒక్క చోటైనా ఒక అక్షరం తప్పు రాశారని చెప్పండి, మీకు రోజు ధైర్యం ఎత్త. కానీ అంత స్పష్టంగా రాస్తా నేను. ఏమన్నది అక్కడ? అయితే దేవుడే, ఆయన తప్ప మరొకటి ఇచ్చేవాడు లేడు, నేనే అని అర్థం ఏంటి? నేనే. మళ్ళీ లోకల్ సామెతలో ఒక తాడు సెట్ ఎత్తుకుంటుంటే తల కొట్టేది లేదు, గిల్లి కొట్టేది లేదు అంతే. ఆయన మొత్తం దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును. ఇప్పుడు చెప్పరా, శరీరాన్ని ఇచ్చేది దేవుడా?
ఎవరు శరీరం ఇచ్చేది? మరియ గర్భంలో ఎదుగుతున్న యేసుక్రీస్తు వారికి శరీరాన్ని ఇచ్చింది మరియా? దేవుడా? దేవుడే కదరా. అది గింజ అయినా మనిషి అయినా ఏదైనా సరే అది ఖచ్చితంగా దేవుడే ఇవ్వాలి. ప్రతిదానికి దాని శరీరాన్ని దేవుడే ఇవ్వాలి. దేవుడే ఇవ్వాలి. శరీరాన్ని దేవుడే ఇవ్వాలి. మళ్ళా బొచ్చులో బీవైపోద. ఇలా మీరు ఎప్పుడైనా వినండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మొదలష్టపు బ్యాచ్ ఒక్క ప్రసంగంలో 100 రెఫరెన్స్లు చూపిస్తారండి. ఇక చదువుతుంటారు అంతే, శాంతి స్వరూపులాగా. దూరదర్శన్లో ఉంటాడు ఒక ఆయన, మంచి చదువుతాడు. అదే ఆకాశవాణి వార్తలు చదువుతున్నది శాంతిశ్వరు. ఇప్పుడే బంగాళాఖాతంలో వాయుగుండం పడింది. స్పష్టంగా ఉంటుంది, వినబుద్ధి అవుద్ది. అది ఒక్క ప్రసంగంలో 100 రెఫరెన్స్లు ఆగదు. ఇంకా నాగార్జున ఎక్స్ప్రెస్ కంటే ఘోరంగా వెళ్ళిపోద్ది. మీరు ఎవరిని చూడండి, అసలుకి రెఫరెన్స్ అవుతూనే ఉంటాడు ఇంకోటి. మరి అక్కడ ఏం చెబుతున్నాడు, సంఘానికి ఏం చెప్పాలి, సంఘ బిడ్డలకు ఏం చెప్పాలి? ఒరే నీకు 200 ఉందరా నాయనని చెప్పాడు దేవుడు. బోధకులుగా రావద్దురే, విశ్వాసులుగా మిగిలిపో, క్షమించి వదిలేస్తా. వన్స్ ఒక్కసారి కొడక నువ్వు వచ్చిననుకో, కొడక కోటేశ్వరరావా కరుసైపోతావరో. అది కఠినమైన తీర్పు అన్నాడు, అంతే. డబల్ డోస్, అంతేనా? అంతేనా? దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. శరీరాన్ని ఇచ్చేది దేవుడు. మరియ గర్భములో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారికి కూడా శరీరాన్ని ధరించుకొని లోకానికి రావాలి. కాబట్టి గర్భములో ఉన్న యేసుక్రీస్తు వారు ఎదుగుతున్నప్పుడు శరీరాన్ని ఇచ్చింది దేవుడే, మరియమ్మ అయితే కాదు. ఏ స్త్రీకి లోపల ఉన్న బిడ్డకి శరీరం ఇచ్చే అర్హత దేవుడు ఇవ్వలేదు. అలా ఇచ్చి ఉంటే భూమి మీద ఆడజాతి ఉండేదే కాదు. అమ్మాయి పుడుతుందేమో, నాకు అది వద్దు, నేను దానికి శరీరాన్ని ఇవ్వను అంటే శరీరం లేకుండా ఆత్మ లోపల ఎక్కువ కాలం ఉండలే కనుక మురిగి కులి చచ్చిపోతుంది. భ్రూణ హత్యలు అంటారు చూసినా, అంతకంటే ఘోరంగా అయిపోతుంది. లోపల బిడ్డ ఏంటో తెలీదు. అందుకనే నువ్వు CMR స్కానింగ్ చేపిస్తావో లేకపోతే మరొకటి చేపిస్తావో, ఏది చేపించినా చట్టరీత్యా నేరం, తీసుకెళ్ళి నేను జైలు పెడతావు జీవితకాలం. లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధం. అమ్మాయి అయితేంది అబ్బాయి అయితేంది, నీ ఆయన ఇస్తున్నాడు తీసుకోరాదు అంటే ఇద్దరు, అమ్మాయి వేరు అబ్బాయి వేరు, అబ్బాయి తక్కువ అమ్మాయి ఎక్కువ, అమ్మాయి ఎక్కువ అబ్బాయి తక్కువ. చాలామంది కుటుంబాల్లో ఇదే రోగం అండి. తల్లిదండ్రులకి ఏందో, ఒకడికి అమ్మాయి ఇష్టం అయితే ఒకడికి అబ్బాయి ఇష్టం, ఇద్దరిని ఎవడో ప్రేమించరండి. మరి కంఠం ఎందుకురా బర్రెలాగా దున్నలాగా? ఒక్కళ్ళే కనొచ్చు కదా. ఇద్దరు పుడితే ఇద్దరిని ఒకేలాగా చూడు. ఆహా, ఒకళ్ళు ఎక్కువ ఒకరు తక్కువ. మరి వీడు అయ్యో లేకపోతే వీడు అయ్యి కూడా అన్నాడు, అర్థం కాదు వీడికి. ఇదేమి భిన్నమైన చూపురా? దేవుడు ఇస్తున్నాడు రా గర్భఫలాన్ని. అమ్మాయి తేంది అబ్బాయి తేంది తీసుకో. నువ్వు ఆడింగోడి అని చెప్పకుండా నువ్వు మొగాడు అని చెప్పడానికి ఇస్తున్నాడు అక్కడ. లేకపోతే చెక్క కొజ్జలకు పాట పడుకోవటం. ఇంకా నువ్వు కొజ్జావి కాదురా, నువ్వు మంచోడివే, అందుకే రా నీ ఆమె గర్భంలో వేసే బిడ్డని అని చెప్పాడు అక్కడ. తీసుకోరాదు. ఇదేమి ఆలోచన అండి అసలుకి? కనుక లోపల పుడుతున్న బిడ్డకి శరీరాన్ని ఇచ్చే కెపాసిటీ మోస్తున్న తల్లికి లేదు. సంచిలో ధాన్యాలు వేసినా ఏది వేసినా ఆ సంచి దాన్ని ఏమీ డెవలప్ చేయదు. అయ్యో పురుగులు పడుతున్నాయే ఇప్పుడు అని అనుకోదు. నా పని మోయటమే. సేవలు ఉంటేంది, పురుగులు ఉంటేంది. అందుకే చాలా సంచులు సేవలు ఉంటాయి, దులిపేస్తాం మనమే. అది సంచి తొలపొచ్చుగా. మరి ధాన్యం గింజలు వేసాం, ఆడబెట్టాం, సేవలు ఎక్కాయి, ఆ సంచి ఇట్టా ఊరికి సేవలని పంపించచ్చుగా. దానికి అది లేదు, అది అట్టాగే ఉంటుంది.
మనమే వచ్చి షుష్ అని చెప్పేసి అటు ఇటు కొట్టి మొత్తం దులిపిపోయి మనకెక్కుతూ వేయాలి. సంచిరా అది, గర్భ సంచిరా, గర్భంరా, బిడ్డ ఎదగడానికి కావలసినటువంటి వాతావరణ పరిస్థితి అది. గర్భసంచి తల్లి ఎలా ఇచ్చింది అసలుకి? తల్లి ఇవ్వదురా, తల్లి ఇవ్వదు. ఎంత బాగా చెప్పాడండి అసలు, కడుపు రగిలిపోతున్నది. యేసుకు శరీరం మరీ వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు? అమ్మమ్మమ్మ నా సమాధి అన్నాడు. ఆయన చెప్తున్నారా? అసలు పరిశుద్ధాత్మ కృప లేకుండా ఎవరికైనా గర్భఫలము దేవుడిచ్చు. ఈ రెఫరెన్స్ కూడా గుర్తురాదా? అరే నోట్లో ఆడిద్దరు రెఫరెన్స్ ఎవరికైనా. గర్భఫలము, ఫలాలు లేకపోతే నిష్ఫలము కొజ్జా. బెట్ల పుట్టమని ఏమంటారు? ఫస్ట్ ఏమంటారు? అమ్మ నీకు ఎంతమంది పిల్లలు అంటారు. అంతేకాని ఎంత అవుతుంది అని అడగను వెళ్ళు. ఏంటి ఇద్దరే వచ్చారు, పిల్లలు లేదా అని అడుగుతారు. ఆడుకుంటున్నారు. ఓ ఉన్నారా, ఎంతమంది? ఏమోనండి 10 ఏళ్ళు అవుతుంది పుట్టలేదు. ఇంకేం పుడతారులే ఇంకా. అది అయిపోయి ఆడ సగం చచ్చిపోతాం మనం. ఇక ఆడ ఉన్న ఫంక్షన్లో ముద్ద దిగదు. ఆ ఏడుపు నీకు ఉండకుండగా దేవుడు స్త్రీకి గర్భ సంచిని పెట్టి ఆత్మను పంపి ఎదుగుతున్నటువంటి 275 డేస్లో ఏ రోజుకి ఏమి ఇవ్వాలో ముద్దగా, రక్తపు గడ్డగా 2 నెలల తర్వాత 60 డేస్ తర్వాత ఆ గడ్డని ఇడమరుస్తున్నాడు. ఏళ్ళగా, చేతులుగా, కాళ్ళగా, గడ్డ ఇట్టున్న గడ్డ ఇలా వెళ్ళిపోయి ఏళ్ళు, కాళ్ళు, తల మొత్తం వచ్చేస్తుంటుంది. 3 నెలలు వచ్చేసరికల్లా పూర్తి ఆకారం వచ్చేస్తుందంతే. ఇంత డిజైన్ చేశాడు దేవుడు గర్భంలో. అనుకూలమైనటువంటి ప్రక్రియది. ల్యాబ్, గాడ్స్ ల్యాబ్ అంటాం. అది గర్భ సంచి అంటే అర్థం తెలుసా? గాడ్స్ ల్యాబ్, దేవుడు పని చేయు కేంద్రం అది. కనుక ఎప్పుడేమి ఇవ్వాలి ఆయన ఇవ్వాలి. ఈడెవర్రా బుర్ర తక్కువ నేల, మళ్ళీ బుర్ర తక్కువ నేలకు మళ్ళీ లెస బుర్రగాడు ఒకడు మళ్ళీ. వీళ్ళంతా అసత్యాన్ని పోషించేవాళ్ళే కదండి. కొజ్జాలు కలితే ఏమో చెప్పండి, మధ్య సుక్కలు రాలుతాయా? మజ్జిగ సుక్కలు రాలుతాయా? ఏమి రాలం. వాక్యాన్ని ప్రేమించినోడు కోటలో ఉంటుంది, పేటలో ఉంటుంది. కొజ్జానే కదా, దేవుడు మాట కదండి అది. అది చెప్పడం రాలా, వక్రీకరించాడు. నాకు చెప్పడం వచ్చి ఎక్కుతున్నాను, అంతే తేడా. నాకు వండకటం వచ్చి ఎక్కుతాను నేను. అది ఏమన్నా దేవుని పిల్ల. కనుక మరియ కాదు నాయన యేసుక్రీస్తు వారికి శరీరాన్ని ఇచ్చింది దేవుడే. అది శరీరాన్ని ఇచ్చేది దేవుడు. యేసుకు శరీరాన్ని ఇచ్చింది మరి అయితే కాదు. అది ఏ తల్లి తన బిడ్డకి శరీరాన్ని ఇవ్వద్దు. ఇది కూడా తెలియదు. నీకు ఎవడురా బైబిల్ నేర్పింది? ఆ ముసలుడేనా? లోకాసు హెచ్చులు ఎక్కువ ఏమి లేదు. అది కాకపోతే మన కర్మ ఏంటంటే మనకంటే ముందు సేవ ప్రారంభించారు అంతే. ఇప్పుడు సామెత అంటారు. మళ్ళీ వెనకొచ్చిన శివుడికి ముందొచ్చిన శివుడు కూడా వెనకొచ్చిన కొమ్ములు, మరి కొమ్ములతో గుద్దుతూనే కదా రొమ్ములు పగిలేదు. మరి శివుడితో కొడితే పొగులుతాయా? సామెత వాడటం కాదురా. సామెతలో బలాన్ని చూడు. మామూలు ఏమని వాడతారు? వచ్చాడులే. ముందొచ్చిన శివుడి కంటే వెనకొచ్చిన కొమ్ములే పెద్ద గొప్ప. అవును, మరి కొమ్ములే గొప్పే. ప్రొటెక్షన్. కొమ్ము అంటే ప్రొటెక్షన్, కొమ్ము అంటే రక్షణ, దేహానికి రక్షణ. కొమ్ము కుమ్మితే గొల్లైపోద్ది అంతే. ఇంకా నాకంటే ముందు పుట్టావు అంతే తేడా. నువ్వు అంతమించి ఏముంది? నువ్వు ఆ టైంలో పుట్టావు, నేను ఈ టైంలో పుట్టినా. రేపు మాకంటే గొప్పడు వస్తాడు, వాడిని అప్రిషియేట్ చేద్దాం మనం. మేము కూడా కొన్ని నేర్చుకుంటాం వాళ్ళ దగ్గర. నేను నేర్పిందే వేదం. చుట్టపేకలు ఇలాగే దాగుతా, నువ్వు ఇలాగే దాగు. ఇది పదవసింహం మరీడు. అరే పౌలుశీల వాక్యం చెబితేనే ప్రారంభ శతాబ్ద కాలంలో వాళ్ళు చూశారు బైబిల్ని. అది నేర్పండి సంఘాలకి. నాయన ఏ పాస చెప్పినా వినండి, తప్పలేదు. కానీ బైబిల్లో ఉందా లేదా, అలా ఉంటే అర్థం అదే, నాకు కాదని చెప్పండి. అర్థాలు ఎవరికి కావాలి ఈ రోజున? అన్నీ అపార్థాలే. అది అన్నీ అపార్థాలే.
ఇంకోటి ఏం చెప్పాడు ఎదవా? లోకాసువార్త 1:40 ఏం చెప్పాడు సార్? నీ గర్భఫలం నొక్కుతున్నా ఇట్ట ఉంగరం బాగానే ఉంది, చేతికి నరికిపడితే అయిపోద్ది, దరిద్రం వెళ్ళిపోవచ్చు. నాకు సంబంధం లేదు. అసలు పరిశుద్ధాత్మ అలా అంటాడండి? పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుండా ఒక ఆత్మ భూమి మీదకి వచ్చిద్దా అండి? వచ్చావు నువ్వు లఫోటుగాడివి. అది ఇది టైటిల్ పెట్టి కదా, ఏంది దేవుని సంఖ్యలు తెచ్చే సంయోషణ. 4 రోజుల ముందే బాగా ఎక్కితే దోవలు తీరిపోయింది. ఇంకా అది మెంగలా కాకలాగా ఇప్పుడు దేవుడి సంఖ్యలు తెచ్చడం ఏందిరా? చచ్చిపోయిన దాకా పౌలు గారికి ఉన్నాయి, సరిపోయిన దాకా క్రీస్తుకు ఉన్నాయి, యోబు గారికి ఉన్నాయి. నేను పెద్ద తోపువా? మేము సువార్త కొరకు ప్రాణం పెట్టాడువా? వాడు ఒకడు ఉన్నాడు బైబిల్లో, ఏలుమా అంటే అర్థమేంటి? గారడీ వాడు. పిలుపులు సమాసం పట్టాడు, బాగుంది, మారుమనసు అనుకున్నాడు. ఓకే, అయ్యా నా దగ్గర డబ్బెత్తా, ఆత్మ డబ్బులు కావాలన్నాడు, చెప్పుతో కొడతా దుబ్బే అన్నాడు అంతే. డబ్బులు ఇస్తే జ్ఞానం రాదు. నీ డబ్బులు కుంటి వెంట్రుకతో సమానం. అది ఆనాడు వారికి, ఈనాడు నాకు. మేము పైసల కోసం పనిచేసే పాస్టర్లం కాదు. ప్రభు వాక్యం నేర్పడానికి సిద్ధపడ్డ పిల్లలం మేము. అది నీలాంటి వాళ్ళని కొయ్యకపోతే మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుద్ది. మన ప్రసంగం వెళ్ళట్లేని ఎట్లా? ఒక్కొక్క బిడ్డ మెచ్చుకోట్లా, నువ్వు ఉండాలన్నా, అసలుకి నువ్వు బాగా ఎక్కుతావన్నా. ఎక్కపోతే దడుతారా ఎందురా? ఇంకేమంటున్నాడు? ఏమంటున్నాడు ఇది? లోకాసువార్త 40 ఏమంటున్నాడు? రెఫరెన్స్ చదివేసి సరే ఏమన్నా చూద్దాం. స్త్రీల్లో నువ్వు ఆశీర్వదింపబడిన నువ్వు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. ఆడేమనుంది? నీ గర్భఫలం అంటే అర్థం ఏంటి? అమ్మమ్మ నా సంబంధం లేదు, అది నీ అంటుంది అంతే. రజనీకాంత్ గారు బుష్ బుషాలు తిప్పుడు అని. అరే అవలే, నీ గర్భఫలం అంటే మగాళ్ళకైతే ఉండదుగా, ఆడవాళ్ళకు ఉంటుంది. ఆమెకు ఉన్నది, అది ఆమెదే కనుక నీ అంటాం అక్కడ. అది ఇది ఎవరు కారు? ఇది నీ కారేగా. నీకుంది, నీది. నీకున్నదాన్ని నీది అంటారా? నీ ఇల్లు నీది. నీ గర్భఫలం అని అర్థం ఏంటి? నాకు సంబంధం లేదు, అది నీదేనా? అయ్యా నీ ఇల్లు బాగుంది అని అర్థం ఏంటి? అయ్యా అది నా ఇల్లు కాదు, అది నీ ఇల్లే అంటా. అరే ఏం బోధలు అయ్యా అసలుకి. నేను చెప్పినా ముందే మీకు, 7 రోమ అక్షరానుసారమైన బోధకులము కాక, అది ప్రాచీన స్థితి. నవీన స్వభావము గలవారమై ఆత్మానుసారమైనటువంటి స్థితిలో నవీన స్వభావం ధరించుకొని సేవ చేస్తున్న వారము అక్షరం వెనకాతల దైవ ప్రభావాన్ని చూపిస్తాం. ఒక్కొక్క భావం, పదం. నీ అంటే మరియ కలిగి ఉన్నది కాబట్టి మరియ గర్భాన్ని నీ గర్భం అన్నాడు అక్కడ. అలాగని నాకు సంబంధం లేని గర్భం అన్నదని అర్థం. నాకు సంబంధం లేని గర్భం అన్నదని అర్థం. అది నీ అంటే యోసేపుకు సంబంధం లేని గర్భం, దేవుడికి సంబంధించిన గర్భం, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఉన్నటువంటి గర్భం, మరియ గర్భం, నీ గర్భం. అది నెలకేజీలు పడేంట తీసుకెళ్ళి ఎలా బలభద్రాపురంలో స్కూల్లోనే ఉంటలే అది పడే ఎల్కేజీ పడేంట తీసుకెళ్ళి. అది చెప్తున్నా కదా, స్కూల్కి ఎగ్గొట్టి బ్యాచ్ అండి. రోడ్డు పక్కన ఎంగిలి పిక్కలు దాగి ఆడి సగం కాల్చేస్తారు కదా, అది ఆగి ఏంటి వాళ్ళ ఏ సంపాదించిన అడ్డుగోలు ఆస్తూ ఉంటే ఆ జనాల్లో బరిసేసి రక్తాలు పీల్చేసి ఇప్పుడు బైబిల్ కొట్టాడు. అది ఇత్తు. అది దీనికి రాదు.
దీని పక్కన మళ్ళీ ఏర్లు, వీడికి అసలుకే రాదు. అది రేపు మా సాధిని గారు చెప్తాడు వాక్యం. ఎందుకంటే వాడు అమ్మ ప్రార్థన చేస్తుంటే వాడు చేస్తున్నాడు అక్కడ ప్రార్థన. మరి అంత అబ్జర్వేషన్ చేస్తున్నారు దేవుని మనసు పిల్లలు. ప్రియమైన దేవుని పిల్లారా, చెప్తున్నాడు నీ గర్భమును ఆశీర్వదింపబడును. ఆశీర్వదింపబడటం అంటే అర్థం ఏంటి? గర్భఫలము ఆశీర్వదింపబడటం అర్థం ఏంటి? వేమన గారి పద్యాలు ఒకటి ఉంది, బిడ్డ పుట్టినప్పుడే కాదు, ఆ బిడ్డ పుట్టి పెరిగి పెద్దవాడై నలుగురు చేత గుర్తింపు పొందినప్పుడు అప్పుడు ఆనందం తండ్రికి. కొడుకు పుట్టగానే ఎవడని ఎగురుతాడు, పార్టీ ఎవడని ఇస్తాడు. అది నువ్వు ఇచ్చేదేముంది? లంగాని ఇస్తాడు పార్టీ. నా కొడుకు కూతురు పుట్టి ఎవరు? నా కొడుకున్న గోల్ ఏంటంటే కూతురు పుట్టి ఎవడు పార్టీ ఇవ్వడు, కొడుకు పుడితేనే ఇస్తాడు. అది బిడ్డే కదరా దేవుడిచ్చింది. ఆహా, ఇక్కడ పక్షపాతం, అది నాటుకుపోద్ది ఇంకా లోపల. ప్రియమైన దేవుని పిల్ల, కొడుకు అనేవాడు ప్రయోజకుడై నలుగురు చేత మంచి కనిపించుకుంటూ ఒక మంచి సాత్విక స్వభావము కలిగి తండ్రిని మించిన తనయుడిగా తండ్రి వింటే అప్పుడు సింహం లాంటి కొడుకునిచ్చావా సాల్, లంగా లఫూటి తల్లిదండ్రుల మాట విండవు ఎదవ అని ఎవడో నువ్వు చెప్పాడు అనుకో, ఎందుకన్నాను, ఎందుకు ఇచ్చావు దేవా? మళ్ళీ దేవుణ్ణే ఈడి మీద పిల్ల మీద పెట్టుకోడు ఇంకా. ఎందుకంటే ఏదైనా మనలో స్వభావం అది. ఎందుకు ఇచ్చావయ్యా లంగాన్ని నాకు? మరి అడిగావు కదా బాగానే ప్రభువా అని. అది పెంచాలి పిల్లల్ని గట్టిగా. బాలు హృదయములో మూఢత్వము స్వాభావికంగా ఉంటుంది లోపల. దాన్ని విరవకపోతే వాళ్ళ లైఫ్ ఆగమైపోద్ది అంతే. బెత్తము వాడని కుమారుడు తండ్రికి విరోధి. కన్నది విరోధత్వాన్ని చూపించడానికి కాదు, వాడు ప్రయోజకుడై 10 మందికి ఉపయోగపడాలి. దాని కొరకు తండ్రి కఠిన శిక్షలోనే ఉంటాడు. దేవుడు అంత దీర్ఘశాంతమంతుడైతే ఒకేసారి 23,000 మందిని ఎందుకు చేసేసాడు? ఐగుప్తు నుంచి వస్తుంటే అక్కడ జాలి లేదా? దయామేడి కాదా? భూమి ఇలా తెరిచి ఎలా అని ఇలా మూసేసింది, వరదలు వచ్చి తీసేసింది ప్రాణాలని. అంటే దేవుడు దాంట్లో కరెక్ట్గా కనపడుతున్నాడా? జలప్రలయములో అసలు భూమిని తీసేశాడు అంటే జాలి లేదా దేవుళ్ళు? మానవ జాతిలో మార్పు రాకపోతే ఏ గర్భం అయినా సరే తన గర్భమే కాబట్టి లేపేస్తాడు అంతే. నువ్వెవడు రావటానికి? నువ్వెవడో అసలుకి? నువ్వెవడవే? నీ గర్భం అంటే దాని అర్థం అది. అమ్మా నీ గర్భమే, స్త్రీకి ఉంటుంది, నీదే గర్భం. గర్భం నీదే. గర్భం అంటే మళ్ళీ ఆత్మకి శరీరాన్ని ఇచ్చి యేసుక్రీస్తు వారిని కన్నామే అలా కాదు అర్థం అక్కడ. అలా కాదు. పిల్లలు పెరిగి పెద్దలు అవుతారు. చాలామంది అంటున్నారు మరి నిజంగా నీ గర్భఫలం చాలా గొప్పదమ్మా అంటాం. ఏది గర్భం అక్కడ? ఆవిడ భూమి మీదకి వచ్చారు, వాళ్ళు పిల్లలకి అంటున్నారు కదా, నా బిడ్డలు అండి, నా గర్భం అండి, అది నా గర్భం అండి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మళ్ళీ 60 ఏళ్ళు 70 ఏళ్ళు గర్భంతో ఉందనా? ఇట్టెట్లెక్కేస్తారు అసలుకి? ఇట్టెట్లెక్కేస్తారు? ఇట్టెట్లెక్కేస్తారు? నీ గర్భం అంటే స్త్రీ కలిగి ఉన్నది, నువ్వు కలిగి ఉన్నావు. ఆ గర్భములో దైవ కృపతో దేవుడే తన మహిమను వదులుకొని పరిశుద్ధాత్మ ప్రేరణతో వచ్చాడు అన్న సంగతి మీకు ముందుగానే దూత ద్వారా చెప్పారా లేదా? బిడ్డ ఎదుగుతున్నాడు లోపల, యెషోబు జాగ్రత్త, పరిశుద్ధుడు. ఎంత గొప్పడండి ఆయన! దూత మాట విని దేవుడికి తల వంచి దేవుణ్ణి పెంచాడు. చూసారా గార్డెనియర్గా? కాదా? దాని అర్థం అది. అది ఈ పరిశుద్ధాత్మ సంబంధాలనే తెంగరుడు. ఏమైనా దేవుని లోక సువార్త 11వ అధ్యాయము 27-28. ఒక
ఆమె అంటుంది, యేసుక్రీస్తు జనసమూహంలో ఉన్నాడు, ఆ సమూహంలో ఉన్న యొక్క స్త్రీ ఆయనను చూసి, నిన్ను మోసిన గర్భమును నువ్వు కుడిచిన స్థనములను ధన్యములను కేకలు వేసి చెప్పగా, అయ్యా నీ గర్భం ఎంత గొప్పదో అని చెప్తుంది. ఇక వెంటనే యేసుక్రీస్తు ఆపిండా? అవును, కానీ దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరీ ధన్యులు. గర్భాన్ని పుట్టడం మంచిదే, పిల్లలు ఉంటే మంచిది, పిల్లలు ఉండాలి, కానీ ఆ పిల్లలు ప్రయోజకులై ఉండాలి, అప్పుడు మరీ మంచిది. అది లేకపోతే పంది కన్నా మనవ కన్నా, కుక్క కన్నా మన కన్నా, పశువు కన్నా మన కన్నా ఆ లిస్టులో జాయిన్ అవ్వకుండా ఉంటాం. పిల్లలు జాగ్రత్తగా పెరిగి తల్లిదండ్రుల యొక్క ఆలోచనల్ని పంచుకొని కుటుంబానికి చేదోడు వదడుగా ఉంటే నిజంగా కుటుంబం ఎప్పుడు కూడా అద్భుతమేనండి. లేకపోతే పెళ్ళైన 3వ రోజే ఏరుకోసుకొని పోతే ఎట్లా చెప్పండి, అటుంటుంది కదా పరిస్థితి. ఒక ఆమె చెబుతుంది యేసుక్రీస్తు వారికి, నిన్ను మోసిన గర్భమును 9 నెలలు మోసిందే నిజంగా ఆమె, నువ్వు కుడిచిన స్థనములు నీకు పాలిచ్చిందే ఆమె. అంటే కంప్లీట్గా మరీ మీదకి వెళ్ళిపోతుంది, ఫోకస్ మరీ మీదకి వెళ్ళిపోతుంది. మీ అమ్మ ఎంత గొప్పదో ఆడికి వెళ్ళిపోయింది టోటల్గా. వెంటనే నిజమే, అవును, కానీ నిజమే, మరి మా అమ్మ గొప్పదే, మరి మా అమ్మ నన్ను 9 నెలలు మోసింది, బెడ్ రెస్ట్ అంది, ఏం తినాలో తినడం తగ్గించుకుంది, అరగదేమో నా కొరకని ఎంతో పత్యం చేసింది, చాలా జాగ్రత్తలు పడింది మా అమ్మ నిజంగా చాలా గొప్పది. ఎవరి తల్లిని అంతే, బిడ్డ పడ్డ దగ్గర నుంచి బెడ్ రెస్ట్ కానీ, తినే తిండి కానీ, నడిచే విధానంలో జాగ్రత్త కానీ, ప్రతిదీ తనకున్నటువంటి అన్నీ చంపుకుంటుందండి. బిడ్డ భూమి మీదకి వచ్చేంతవరకు కంప్లీట్గా చంపేసుకుంటుంది. అన్నీ తినాలనిపించినా తిందో, బిడ్డకు లోపలేమవుద్దు, అరిగిద్దో అరగదో, అది నిజమే. మరి అన్ని రోజులు బిడ్డ కొరకు అన్నీ తగ్గించుకోవడం అంటే నిజంగా గొప్పదే. తల్లి ఎప్పుడు గొప్పదే చెబుతున్నాడు. అవును, మా అమ్మ గొప్పదే. దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరీ ధన్యులు. మా అమ్మ గొప్పదే, కాకపోతే దేవుడి వాక్యం విని దాని ప్రకారంగా మీరు ఉంటే మరీ గొప్పది. గర్భంలో పెరగటం గొప్పతనమే, కానీ ఆ గర్భం బయటకు వచ్చిన తర్వాత దేవుడి వాక్యాలు ఉండటం మరీ మంచిది. ఎంత బాగా చెప్పాడండి. తల్లికి దెబ్బ తగలనిట్లా, వాక్యాన్ని దెబ్బ తగలనిట్లా. ఇంత జ్ఞానం ఎవరు వాడతారు మీరు చెప్పండి? ఎవరు వాడతారు? యేసుక్రీస్తు వారే వాడతారండి బాబు, యేసుక్రీస్తు వారే వాడతారు. కనుక ఈడ ఏ టైప్ అంటే అక్షరం. చాలామంది పాస్టర్లు అంతేనండి, వాక్యం చదివేసి అదే చెప్పేస్తుంటారు, అది చదివి అది చెప్పేస్తారు, అది చదివి అది చెప్పారు, అది చదివి అది చెప్పారు. ఆడ ఏం చెబుతున్నాడు దేవుడు, ఏ సంకల్పంతో మాట్లాడుతున్నాడు, ఏం ఆలోచించాం. నిజంగా వీపీ గారు ఎంత వెర్రి పుష్పం, మళ్ళీ ఇంకో రెఫరెన్స్ చూపిస్తా చూడండి. నువ్వు నిజంగా వెర్రి పుష్పాన్ని లేదు, పీకేది లేదు. అది దేవుడు అంట సంఖ్యలు దించుతాడంట. అసలు జూత్తినే కడుపు తగిలిపోయింది నాకైతే. ఏబు గారేమో, నాయనా నా ప్రవర్తన కనిపెట్టడానికి నువ్వు సంఖ్యలు వేసావు. ఏ రోజు ఏబు గారు అడగలేదండి, ఏ రోజు పౌలు గారు అడగలేదండి, ఏ రోజు క్రీస్తు అడగలేదండి సంఖ్యలు తెంచు ప్రభు అని. గోంగూర పచ్చలో చికెన్ బాగుంటుంది. కుమ్మి 2 కొరింథీ 3:6 చెబుతున్నాడు, ఆయన మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయను. ఏమంటే ఇప్పుడు నేను చెప్పిన రెఫరెన్స్లు అన్నీ కావాలని చెప్పానా, సొంతంగా చెప్పానా? బైబిల్లో ఉన్నాయే చెప్తా. వాడు అపార్థం చేసుకుని, వాడు బుర్ర కన్నని, వాడు దొరకలేండి ఇలాంటి. అది కూర్పు అసలుకే చేత కాదు. పెళ్ళంతల్లో మల్లెపూలు పెట్టమంటే రోజుకు 3 పెడతాడు, కానీ వాక్యాన్ని మాత్రం కూర్చడం. జాగ్రత్తగా 4-5 వేసి కట్టు. మా ఆవకి కావాలంటే దగ్గుడు మరీ పెత్తరంతే. కానీ వాక్యానికి కూర్చడం రాదు.
అంటే ఏం చెబుతున్నాడో దేవుడు అర్థం చేసుకోడు. అక్షరములకు కాదు కానీ, అయ్యా మేము అక్షరాలు చదివి చెప్పే లఫూట్ బ్యాచ్ అయితే కాదయ్యా. అది ఆత్మకే పరిచారకుల మగుటకు, ఆత్మకే పరిచారకుల మగుటకు శరీరములో ఉన్న ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాలి గనక పరలోకానికి, దానికి వాక్యాన్ని అందించే బోధకులు మేము. నిన్ను పొగిడి నీ దగ్గర ఒక రూపాయి తీసేసుకొని ఓ ఉంగరం చేయించుకొని చుట్టాల దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారు అనం మేము. అది ఎచ్చులు. నువ్వు చచ్చే వరకు బిగుసిపోతావు, పీకితే రాదు. అప్పుడు వెంటనే బట్టల సొమ్ము ఒకటి ఉంటుంది, తీసుకొచ్చి డాడా అంటే సరే మొత్తం వచ్చేస్తాయి అంతే. ఇంకా గ్లెజరిన్ జర్రమని సారిద్ది అంతే. అది నీది నీతో రాలేదు, నీ దగ్గర పీక్కున్నది దాని దగ్గరికి వెళ్ళిద్ది, దాని దగ్గర కూడా ఎక్కువ కాలం ఉండదు. అది పోతే ఇంకొకటి పీక్కుంటాడు. కానీ నాలో ఉన్న జ్ఞానం, నాకున్న వాక్య పరిజ్ఞానం భూమి మీద ఎవ్వడూ పీకలేడు, నన్ను ఎవ్వడూ పీకలేడు. ఏ హిక్కుంటో హిక్కు అంటున్నాడు పౌలు గారు. మమ్మును క్రొత్త నిబంధనకు కాదు అనగా అక్షరములకు కాదు కానీ ఆత్మకే. ఆత్మ ఎందుకన్నాడు? దేహాన్ని వదిలి వెళ్ళిపోయేది ఆత్మ, లెక్క అడిగేది ఆత్మని. దేహం మట్టిలోకి వెళ్ళిపోతుంది. 12:7 ప్రసంగి. మన్నైనది వెనకట వల్లే మరలా మట్టిలోకి పోవును, ఆత్మ దాని నొసగన దేవుని ఎదుకు మరలా చేరు. ఆత్మ సమాధానం చెప్పాలా? ఆదివారం చికెన్ తిన్నావా? చర్చి మానేసి మరీ వాక్యం విన్నాం ప్రభు, చర్చి మానేసి మరీ చికెన్ తిన్నా ప్రభు చెబుతావా? ఏంటి ప్రభా చికెన్ అన్నావు, వాక్యం కంటే ఎక్కువ నాకు అనాలి. నువ్వు అది చెప్పేంత కెపాసిటీ మనం సంపాదించాలి. అది అక్షరములకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. దేవుడు మమ్మల్ని నమ్మి అక్షరానికి కాదు నానా, ఆత్మకే పరిచారకుడు నువ్వు, ఆత్మ పరిచారకుడు నువ్వు. అక్షరం అంటే దేవాది దేవుడు నీ కష్టాలు తీరుస్తాడు. ఏం తీరుస్తాడు కష్టాలు? నువ్వేం చేస్తావు? మొండమోపిలాగా టవలేసుకొని అడుక్కుంటావా ఇటు కూర్చొని? పేదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు. వాడు పేదవాడు ఎందుకున్నాడు? వాళ్ళ తాత ఎదవ, వాళ్ళ నాన్న లుచ్చా, వీళ్ళు లాంగా, వీడు కొడుకు ఇంకంతే. ఆ వారసత్వం వచ్చేస్తాడు పేర్లు ఇంకంతే. వాళ్ళ తాతే మనసు పెట్టుంటే, వాళ్ళ నాన్నే దాన్ని డెవలప్ చేస్తే, వీడు దాన్ని ఇంకా అద్భుతంగా చేస్తే, ఈ రోజున 70 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్ళి చూస్తే బొంబాయి వీధుల్లో బట్టలు అమ్మినటువంటి ధీరుభాయ్ అంబానీ వాడి కొడుక్కి పెళ్ళి రోజున కొన్ని 100,000 కోట్ల రూపాయలు చేసేసాడు. మనం ఏడి చేస్తుంటాం. మన దగ్గర అలా ఎదగమని కాదు అర్థం. అది ఏది? ఆ వెళ్ళి ఏది నీ దగ్గర? అవును, మా తాత వల్ల కాలేదు, మా నాయన వల్ల కాలేదు, నేను చేస్తా. ఏం చేస్తా తక్కువలేదు అంతే. 18 గంటలు పడుకుంటాడు ఇంట్లో, లేస్తాడు, గంట పట్టింది రెడీ అయ్యేసరికి భోగం ఓడిలాగా. అది మరి మేకప్ అయితే బయటికి పోదు, మరి మ్యాటర్. మరి కష్టపడేవాడికి దానియేలు గారు రాజు పెట్టే పుట్టుదల్లా శాకాహారం తినాడు అంతే. కష్టపడేవాడు ఎవడైనా సరే ఆటోమేటిక్గా గ్లామర్ అదే ఉంటుంది ఇంట్లో. దేవుడిని తీసుకోడు దాన్ని. అది బొగ్గులుంటే గ్లామర్ అనుకుంటారు చాలామంది. రోగం. ఈ గవదలు పెరిగితే రోగం అని అర్థం. వీటి కోసం చెప్తుంటారు వాక్యం. వీడు అది కాదు అక్కడికి దేవుడు అడిగేది. మేము ఆత్మకు పరిచారకులం. అలా మమ్మల్ని నమ్మి సామర్థ్యాన్ని కలిగించాడు. సామర్థ్యం అంటే ఇక మేము మాకులాగా చెప్పేవాడు లేడు, ఇంకెవడం అంత తోపేవాడు లేడు ఇంకా. అది అక్షరం అనేది చంపుతుంది. అక్షరం అనేది శరీరాన్ని సుఖపెడుతుంది. దేవుడు నిన్ను కరుణిస్తాడు, దేవుడు నీకు సాయం చేస్తాడు. చెప్పుల్లాగా చచ్చికొత్తాం. 10 ఏళ్ళని చెప్పులు ఉండొచ్చు. అంటే ఇప్పుడు దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇప్పుడు చెప్పులు చేపడాలి. గాడ్ చెప్పుల షాప్ అని పెట్టి నిన్ను రాత్రి పిలిచి తాళం తీసి, నాన్న 6 నెంబరా 7 నెంబరా 8 నెంబరా వేసుకో, నీ తొడగలు మనం దొడుకు. అది
దేహములో శక్తి దేవుడిస్తాడు. ఉదయాన్నే చెప్తాడు, అరే పనికెళ్ళు, ఎదవేశలే మాకు ఫ్యామిలీ వందలు ఎదవనాయాలి. అది సాయంత్రం కావాలి పంపకొచ్చాయి, మళ్ళీ బాటికి బారికి చావు మాకు, నీకోసం 6 కళ్ళు ఎదురు చూస్తాడు. ఇది దేవుడు నేర్పేది. ఆదివారం వస్తుంది, బాగా తిని బరిలాగా పండ మాకు బురతలో చర్చకొచ్చాయి. ఇది దేవుడు చెబుతాడు. దేహంలో ఇంత ఇంత జరుగుతుంది రసాయనం. ఇది వాక్యం. ఏం పర్లేదమ్మా, ఈ వారం రాకపోతే ఏమైంది, వచ్చేవారు రా తల్లి, నో ప్రాబ్లం. ప్రభుని క్షమిస్తాడు. నువ్వెవడరా చెప్పడానికి? ఆయన క్షమిస్తాడో ఏం చేస్తాడో నువ్వెవరు చెబుతావు? అసలుకి మనకేమనిపించింది? ఉపశమనం. అమ్మయ్య ఈ వారం నేను వెళ్ళకపోయినా మా అయ్యగారు ఏమంటాడు, నువ్వు డబ్బులు ఇస్తుంటే అయ్యగారు మరి కావాలి కదా, మరి డబ్బులు తీసుకునే అయ్యగారు ఎవడైనా ఏమండబ్బా, నువ్వు రాకపో నెలకాయన పంపించే దశంభాగం, నువ్వు చర్చికి అవసరమే లేదు. నెలకొక్కసారి దాక్షరాశి కట్టి ఎందుకు పెడతా చెప్పండి? సంఘాల్లో నెలకొక్కసారి ఎందుకు పెడతా చెప్పండి? పైసాలు. అది అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయదు. అక్షరం చూసి చెప్పాడు విపి గారు. అది అక్షరం చూసి చెప్పేశాడు. శరీరమును బట్టి దావి దానికి కొలమానలు ఉంటాయి, దానికి పద్ధతి ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది. ఏంది పెద్ద బొక్క లెక్క అంట. కనుక ఇలాంటి వాడితో సభలు పెట్టిత్రం అంటే నీ అంత లంగ ప్రపంచంలో ఎవరు తెలిసి మళ్ళీ పాపం చాలామంది తెలియదండి. ఏదో సువార్త కొరకు పెట్టాలనుకుంటారు. పాపం తెలిసాక చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. తెలిసి కావాలని బయట చూసినా పచ్చి లంగా, పచ్చి బట్ట నీడు. అది కనుక నిన్నేమన్నా దేవుడికి అప్పు చెప్పాము. 207 బొక్కలు మరి ఏది లాగుతుందో తెలియదు ఇంకా. అది జాగ్రత్త. వస్తుంది కాలు, బొక్క ఒకటి ఎక్కపోయింది, దవాఖానం పుత్తూరు దవాఖానం ఉన్న ఫోన్ వచ్చింది, ఏ తొందర లేదు. అది ఎందుకంటే ప్రేమ దేవుని పిల్లరా, దేవుడు దేనిని క్షమిస్తాడు కానీ అసత్యాన్ని పెంచి పోషించే మనస్సు మాత్రం క్షమించడు. గుర్తుపెట్టుకోండి. బైబిల్ చదువుతుంటే ఎందరినో క్షమించాడు దేవుడు, కానీ సత్యాన్ని అణిసివేద్దామన్న తలంపు గల వాడిని మాత్రం వదల దేవుడు. అది ఒక దొంగని, ఇలా రకరకాల క్యారెక్టర్స్ ఎన్నైనా కాపాడాడు దేవుడు, వదిలేశాడు కూడా. సత్యాన్ని చంపుదామన్న తలంపు ఎవరికైనా ఉంటే, నీకుంటే ఎస్పెషల్లీ కొడక, అది ముళ్ళు దిగిద్ది ఇంకా. కాబట్టి వీపీ గారితో దయచేసి ఎవడో బోధలు పెట్టించమాకండి. అరే బుడబొక్కలోడా, నీకు కూడా చెప్తున్నా, నువ్వు కూడా విను. అది ఈ నా కొడుక్కి సిగ్గు శరం ఉండదు. అది వీడికి బాగా వచ్చూపుడు కాడండి. అది ఫేమ్ కావాలా, పేరు కావాలా, మా ఆయన ఫ్లెక్స్లో కనబడాలా, అది ఏం లేదాడ. ఇది 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 ఒక పెద్ద ఇది ఏమంటారు చెప్ప, పబ్లిసిటీ పెంచింది. అది ఊరికి పబ్లిసిటీ పెంచ. చాలామందికి అదే ఉంటుందండి, పబ్లిసిటీ పెంచ. కనబడాలా 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 అన్నా, నువ్వు ఆడను అన్నా, పోస్టులు అన్నా, ఇంత బొమ్మ కనబడిసారు చెప్పాలి, పొగడాలి. కాబట్టి ప్రేమ దేవుని పిల్లరా, వీపీ గారు చెప్పింది పచ్చి అబద్ధం. ఆదం రక్తం యేసులో ఉందంటే మరియా యేసోబు భార్యాభర్తలుగా జీవితాన్ని సాగిస్తే పుట్టినవాడు యేసుక్రీస్తు వారు అని చెప్పాలి వాక్యం.